ట్యాంకర్ కొంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, అందుకే సిగరెట్ పెట్టే ఇద్దరు ట్యాంకర్. మరి నీకు డ్రైవింగ్ వచ్చు కదా? వచ్చు కదా. నువ్వు ఆ ట్యాంకర్ వేసుకొచ్చాయి. వచ్చేతాను. సూపర్ డ్రైవింగ్. ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తుందా? రాదు. మరి ట్యాంకర్ సౌండ్ వేసుకో. ఈ సౌండ్ ఈ నలుగురు విన్నారు. ఈడన్నాడు, ఒరే ఎవరో హెలికాప్టర్ వేసుకుని అవతల నుంచి వచ్చేస్తున్నారు రా అన్నాడు. ఈడన్నాడు, కాదే హే విమానం వేసుకొచ్చేస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, ఎల్లహే విమానం హెలికాప్టర్ అని సౌండ్ వస్తుందేంటి, ర్యాకెట్ వేసుకొస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, మీ అందరూ ఎదవల్లాగా ఉన్నారు రా, రోడ్డు మీద ఎవడన్నా విమానం హెలికాప్టర్ ర్యాకెట్ వేసుకొస్తాడా, ఆడెవడో బస్సు వేసుకొచ్చేస్తున్నాడు హే అన్నాడు. ఈడెవడో కొంచెం తెలియగలడు నాకు మళ్ళీ, అందుకే ఆడ మెదడు మోకాల్లో ఉంది. ఈ నలుగురు కలిసి దెబ్బలాడేసుకుంటున్నారు. నువ్వు చూసిరా అని. నువ్వు వేసుకురా. వస్తా. ఈడన్నాడు, అంతలా దెబ్బలాడేసుకోవడం ఎందుకురా, నీలంటాడు కదా ఈడు, నాకు ధైర్యంగా ఉంది నేను వెళ్ళి చూసొస్తా అన్నాడు. వచ్చాడు రా. వస్తున్నా. ఈడు చూస్తాడు, వెనక్కెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు. ఎందుకు? ఒరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా, నువ్వేమో విమానం అన్నావు, నువ్వేమో హెలికాప్టర్ అన్నావు, నువ్వేమో రాకెట్ అన్నావు, నేనేమో బస్సు అన్నాను, అయ్యేమి కరెక్ట్ కాదురా. ఒక ఎదవెవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డుర్ర్ అని సౌండ్ చేసుకుంటా వచ్చేస్తున్నాడు రా అని చెప్పాడు. ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకున్నది ఎవడో? నేనే. అయ్యి డుర్ర్ అని సౌండ్ చేసుకుంటా వచ్చేది ఎవడో? నేనే. మరి ఎదవెవరు? నేనే కదా. నువ్వు ఒప్పేసుకున్నావు ఎదవని. 3 సార్లు నిన్ను ఎదవని చేసేసాను. కమాన్ సొక్కమ్మని రమ్మను. నేను పిలవను. ఓన్లీ నేనే లోన్కి వెళ్తాను, అక్కడే బెటర్. వద్దులే, దాన్నే బయట పిలుస్తా, అదే బెటర్. కమిన్. థ్యాంక్స్. నువ్వా? గెట్ అవుట్. ఏంటి కమిన్ గెట్ అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా? అది ఇద్దరు చెప్పాలి. అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు రా? మేమే డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. ఎవడా ఈడియట్? నువ్వే. చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ మొఖం నన్ను చూడద్దాం లేదుగా. ఇంకేట మావా ఈనాడు న్యూస్. నోర్మోయ్, ఎవడరా నీకు మావా? నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా? రాస్కెల్, నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీకు నా తెలివితేటల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే, ఐ విల్ పుట్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే. ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ. కోడి ముందా, కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి వెనకాలం చేస్తుంది కదా. థ్యాంక్స్ మావా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా? వాట్ ఈస్ దట్? Tea, sir. You wanted me to take tea? Sir. How many times did I tell you I don't take tea? I am suspending you on spot. Get out. Sorry, sir. మావయ్య ఈ నేను సడన్ గా ఉద్యోగంలో తీస్తాడు, రేపు నేను టీలో పెడతాడు. నువ్వు ఉన్నావుగా. మావయ్య టిఫిన్ రెడీ. మావయ్య టిఫిన్ రెడీ. మావయ్య టిఫిన్ రెడీ. ఎందుకంత గట్టిగా అరుస్తావు? మరి ఊపిరాయిపోయినట్టు ఇలా బీసిపోతే అరవరా? నిజంగానే ఊపిరాగిపోయిందిరా. అయిపోయి అయితే మన వాళ్ళందరినీ ఒకసారి పిలుద్దామా? వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటది, చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది. ఊపిరాగిపోవటం అంటే నిజంగా ఊపిరాగిపోవటం కాదురా. మరే నేను 40 ఏళ్ల అమ్మాయిని చూశాను రా. 40 ఏళ్ళు అమ్మాయా? అవునులే, నీ ఏజోళ్ళకి ఆ ఏజోళ్ళు అమ్మాయిలానే అంటారు. ఇంతకీ ఎవరా అంటే? అదే ఎవరా అమ్మాయి? ఏమోరా, పొద్దు పొద్దు అడ్రస్ కూడా చెల్లింది. అయ్యి బాబు ఎప్పుడే చచ్చిపోయిందా? పోవటం అంటే చచ్చిపోవటం కాదురా, మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది. చా, హార్ట్ అటాక్ వచ్చే ఏజ్లో ఆటలో ఇచ్చుకోవడం అవసరం అంటావా? ప్లీజ్ తర్వాత చూద్ది కానీ ఇడ్లీ చల్లారిపోతే వాసన వచ్చేలోపు తినేవా? అబ్బా, ఇడ్లీ లేంటరా ఎంత తెల్లగా ఉన్నాయి? నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్టలు సోడా వేసాను. మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దుక్కల్లా ఉన్నారు. అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు. నోరా, సేమ్ అడ్రస్ సేమ్ జిమ్, ఐఎమ్ వెరీ షూర్. హాయ్ బ్రహ్మాజీ. హాయ్ ఆంటీ, మీరు ఇక్కడ పని చేస్తున్నారా? నేను పని చేయడం ఏంటి? నాన్ సెన్స్, ఇది నా జిమ్మే. బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా? నా దగ్గర పని చేస్తాడు. మంచి కుర్రాడు. నా మేనల్లుడు. ఆవిడ మంచోడానికి కానీ రిలేషన్ గుర్తొచ్చిందా? అవును సునీల్, నువ్వేంటి ఇలా వచ్చావు? ఎవరో అమ్మాయి మా మామయ్యకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట. ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాం.
ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా? ఓ మేడం, ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు? నేనే దగ్గరుండి నేర్పిస్తాను, రండి. ఈ ఐటెం చూసారా, 10 రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాట్స్ లా అయిపోతాయి. ఈజీ, అవసరం లేదండి. ఆల్రెడీ మా మామయ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు 2 చేతులకి స్టీల్ డాట్ చేశారు. రియల్లీ? నేచురల్లీ. ఈ సిస్టమ్ చూసారా, బ్యాక్ పెయిన్ కోసం. ఇది నీకు అవసరం లేదు మావా, నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా. బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం. మేడం, బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్? చికెన్, మటన్, ఉలవలో, శనగలు. నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు, చేసే ఐటమ్స్ గురించి. సార్, వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు? ఒకటేంటి, అన్ని ఐటమ్స్ చేస్తాను. దగ్గరుండి నేర్పిస్తారు కదా. హలో, ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్? డూ హ్యావ్ 24 hours సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్? ఏ థ్యాంక్ యూ. నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా, అవసరం వద్దులే. బ్రహ్మాజీ, నా మాట వినకుండా వెళ్ళారు. ఇప్పుడు చూడండి ఎంత బాధపడుతున్నారో. లేవండి. లేస్తే పడుకోలేను. నేను పడుకోబెడతానుగా. లేవండి, జ్యూస్ తాగుదురు గాని. ఇప్పటికి 6 సార్లు తాగాను, ఇంకా నా వల్ల కాదు. అలా అనకండి, భోజనం లేదుగా, నీరసం వస్తుంది. పట్టండి. అయ్యో వద్దండి, వద్దండి. అండినా? అండి అన్నానండి, అనే ఉంటానండి. ఈ బాంబులు తాకిడికి ఎవరితో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదండి బాబోయ్. మీ మాటలో కూడా తేడా వచ్చింది. అదండి బాంబింగ్ ఎఫెక్ట్ అండి. మూతి పగిలి 4 ఖర్చుకున్నాను. అయ్యో, మీకేదైనా అయితే నాకు దిక్కెవరు? ఆయనే, ఇంకెవరు? ఆయనెవరు? ఆయనంటే దేవుడు. దేవుడు. సర్లే, పట్టండి. ఏంటలా వణుకుతున్నారు? పైనుంచి కిందకి ఎర్తవుతుంటే వణకుండా ఎలా ఉంటాను? నాకు అసలే సహనం తక్కువ. కాస్త దూరంగా ఉండండి. సారీ అండి. ఇంతటి దానికి సారీ ఎందుకండి? సారీ మార్చుకుని వస్తాను, ఉండండి. వద్దు 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 వద్దు. ఏంటండి, ఏమైంది? నా ఎదురుగా బట్టలు మార్చుకోవద్దు, నేను తట్టుకోలేను. ఏ, సిగ్గుగా ఉందా? లేదు, భయంగా ఉంది. భయపట్టు ఎందుకు? నేను అందంగానే ఉంటానుగా. అందుకే భయపడేది. అయ్యో, భయం ఎందుకు? నేనేం పరాయిదాన్ని కానుగా. మీరు ఎలా ప్రొసీడ్ అయిపోతే మా గురువు గారికి నేను అన్యాయం చేయాల్సి వస్తుందండి. గురువా? గురువెవరు? అదేనండి డాక్టర్ గారు. ఈ కట్లిప్పే వరకు నన్ను స్టార్ట్ టీవీ కూడా చూడొద్దన్నారండి. మీరు సైడ్కి వెళ్ళి మార్చుకోండి, లేకపోతే నేను ఎమోషన్ అయిపోతాను. అదా మీ భయం? అయితే ఉండండి. థ్యాంక్స్. అమ్మయ్యా, ఈ గంటకి గండం గట్టెక్కింది నాయనా. ఇలాంటి టైప్ సీన్లు ఉన్నాయని తెలిస్తే నేను చచ్చినా వచ్చి ఉండేవాడిని కాదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే నేను కాలు జారటం ఖాయం. దేవుడు, కాలు జారటం ఖాయం. చిన్న పిల్లలు ఏంటి అరుపులు? కాసేపు ఓర్చుకోండి, అవే తగ్గిపోతాయి. పుసుకేసుకుని ఉంటారా దేవుడు? ఏంటో కేకలు? ఝాన్సీ గొంతులో ఉందండి. ఓరి నాయనో, ఆ దరిద్రుడు ఝాన్సీని చూసి అటెంప్ట్ ఏమైనా చేసేస్తున్నాడేమో. ఏంటి ఝాన్సీ, ఏమైంది? మా ఆయన కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతున్నారండి. ఎవరు? ఏమో తెలియదు, కాపాడండి. ఓరి నాయనో. బారసాలకు ముందే ఝాన్సీ నా వైఫ్ అని ఫిక్స్ అయిపోతే సడన్ గా హస్బెండ్ అయిపోయి దాన్ని బెడ్ ఎక్కేద్దామని చూస్తున్నావురా? నేనింత సీరియస్ గా కొడుతుంటే వీడు కామెడీ లెక్క నవ్వుతుండేంది? ఈడి ఏడిపోయి ఇలా లాఫింగ్ టైప్ లో ఉంటదేమో. ఇంకో 2 రౌండ్లు వేసుకోరా బాబు. రాయ్, మీరు కూడా వచ్చి తలిగియండి రా వీణ్ణి. ఈడు ఎందుకు ఏడవకుండా నవ్వుతున్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు?
డల్ల పరుపు మందాన బ్యాండేజ్ చుట్టుంటే దెబ్బెలా తగులుతుంది గద్గదా సంగతి అదే రేయ్ కట్లు మొత్తం ఇప్పికొట్టుర్రా వీణ్ణి. వద్దు వద్దు కట్లు మాత్రం ఇప్పొద్దు. ఏ లోపట బట్టలు లేవా? డ్రాయర్ కూడా లేదు. ఏం పర్లేదు, మేము మగాళ్ళమే కదా. ఇప్పండి రా. వద్దు వద్దు బాబాయ్, కట్లు కట్టిపోతున్నారు బాబాయ్. బాబా ఏంటిది? రక్షించండి సార్, నన్ను రక్షించండి సార్. వద్దు వద్దు నన్ను రచ్చపకండి బాబాయ్, వద్దు బాబాయ్. అయ్యో నేను రాయో నేను లేకపోతానండి. అయ్యో సార్, రక్షించండి సార్. మొత్తం తీసేస్తాయి బాబోయ్ బాబోయ్. మళ్ళీ స్లిప్ అయిపోయి ఉంటారు నాయన. సార్ సార్ రక్షించండి సార్, రక్షించండి సార్. ఒక్క హాతికుందరై చచ్చిపోతానయ్యా. కాపాడండి సార్, సార్ త్వరగా రండి సార్, రండి సార్. అయ్యా అయ్యా నువ్వు ఈ వేషాలు ఎందుకు వచ్చావు? నన్నెందుకు మోసం చేశావు? సారీ, నిన్ను మోసం చేసింది వీడి కాదు, వారు. మా ఆయన ఎక్కడా? బైబిల్ మొత్తం చదివి యేసు ప్రభు ఎవరని అడుగుతా వింటమ్మా. ఎంతకాలం నీ కొమ్మగుడు ఉన్నారనుకుని తెగ మురిసిపోయారు. కానీ మీరు కట్టుకున్నది పంచుకున్నది ఒకే ఒక మొగుణ్ణి, వారే వీరు. బాబు, ఆవిడ మీకేమవుతుంది? ఆవిడ మా ఆవిడే. ఆవిడ ఆవిడ మా ఆవిడే. విన్నారుగా లేడీస్, ఈ సీన్ లో ఇక మన పని అయిపోయింది. ఇప్పుడు వన్ డే మ్యాచ్ మొదలవుతుంది. టాస్ వేసుకుని ఎవరు బౌలింగ్ చెయ్యాలో ఎవరు బ్యాటింగ్ చెయ్యాలో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. మనం గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ చూద్దాం పద. ఎందుకింత మోసం చేశారు? ఎందుకింత ద్రోహం చేశారు? నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు. పాపం, విధి ఆడిన వింత నాటకంలో ఆర్టిస్ట్ అయి ఉంటాడు. చెప్పండి, ఒక పెళ్లి చేసుకుని నన్నెందుకు రెండో పెళ్లి చేసుకున్నారు? మీకు భార్యగా నేను సరిపోలేదా? ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి. నువ్వు చనిపోయావు అనుకుని అందరూ కలిసి నాకు బలవంతంగా పెళ్లి చేశారు. ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? పెళ్ళయిందంటే నేను చేసుకోనన్నా, చీకొడతానన్నా? నిజం దాచి పెళ్లి చేశారని నాకు మన పెళ్ళైన తర్వాత తెలిసింది. అప్పుడైనా మీరు చెప్పాలిగా, ఎందుకు చెప్పలేదు? చెప్తే నువ్వు మిమ్మల్ని వదిలేస్తానని భయపడి చెప్పలేదా? నన్ను వాడుకునే ఛాన్స్ మిస్ అవుతుందని చెప్పలేదు. డోంట్ టాక్ రబేష్. కొంతకాలం ఆగి చెప్తే చచ్చినట్టు పడుంటారు. ఎంచక్క ఇద్దరితోనూ సంసారం చేయొచ్చని ఆశపడ్డారా? అది కాదు అర్చన, నువ్వైనా నన్ను అర్థం చేసుకో. చచ్చిపోయాననుకుని తను చేసుకున్నారు అంటే మీ మనసులో నాకు స్థానం లేదు, నా మీద మీకు ప్రేమ లేదు. అదే మాట అర్చన. ఎస్, నా మీద ప్రేమే ఉంటే పెళ్లి చేసుకుందామనే ఆలోచన మీకు వచ్చి ఉండేది కాదు. మరో పెళ్లి చేసుకోరు. నేను చెప్పేది విను. నన్ను ముట్టుకోకండి. ఏ రోజైతే తన మెళ్ళో తాళి కట్టారో ఆ రోజే మన బంధం తెగిపోయింది. ఆ రోజే మీ అర్చన నిజంగా చచ్చిపోయింది. ఉండండి, తనతోనే ఉండండి, తన్నే భార్యం చేసుకోండి.
నాకు కావాల్సింది శీలం చెడిన మగాడు కాదు, శీలం ఉన్న మొగుడు. అవుట్ అవుట్. బంగారం లాంటి మా సిఐ గారి కాపురాల్ని నాశనం చేశారు. వచ్చే సినిమాలో హీరోగా పుట్టి మీ ఇద్దరి అంతు చూస్తాను. ఖబర్దార్. ఏమో అర్చన, ఏమిటి నువ్వు చేసిన పని? మాట్లాడుకో. నీకు మాట్లాడే అర్హత లేదు. నేను నీ తల్లినే. కూతురి మొగుడికి రెండో పెళ్లి చేశాను నువ్వు తల్లివా? నాకు సవతిని తెచ్చిపెట్టిన నువ్వు తల్లివా? తల్లివైతే నీ అల్లుడికి మళ్ళీ పెళ్ళెందుకు చేశావు? నువ్వు చచ్చావని అతను కుమిలిపోతుంటే చస్తాడేమని భయపడి పెళ్లి చేశానే. ఏం తప్ప? ఖచ్చితంగా తప్పే. నాకే కన్నొక్కరా కాలొక్కరా, నాలో ఏ లాభం ఉందని, ఏం తక్కువ అని రెండో పెళ్లి వాడికి రెండో పెళ్ళంగా పడి ఉండాలి. అంటే జీవితాంతం మొగుడు లేకుండా బతుకుతావా? మొగతోడు లేకుండా ఉంటావా? ఏ మొగుడు లేకుండా బ్రతకలేనా? ఆడదానికైనా మొగుడు అవసరం, మగాడికి పెళ్ళ అవసరం లేదా? నేను ఇంకో మొగాడిని చేసుకుంటే అతను సహిస్తాడా, భరిస్తాడా? మగాడికి ఆడదానికి పూలిగెట్టి మగాడికి ఏమైనా కొమ్ములున్నాయా? స్పెషల్ గా పైనుండి ఊరి పడ్డాడా? వాళ్ళు తినే ఉప్పు కారమే మేము తింటున్నాం. వాళ్ళ ఒంట్లో రక్తమే మా ఒంట్లోనే ప్రవహిస్తోంది. అది కాదమ్మా, మొగుడిని వదిలేసిన ఆడదాన్ని నీచంగా చూస్తారు, చులకన చేస్తారు. పెళ్ళాన్ని వదిలేసిన మొగుడిని గౌరవించి హారతలు పడతారా? అతను నిన్ను వదిలేయాలనుకోవడం లేదు, నిన్నే కావాలనుకుంటున్నాడు. అతను కావాలనుకుంటున్నది భార్యని కాదు, ఆడదాన్ని. అంటే దూరం చేసుకుంటావా? లేకపోతే దగ్గరే ఆత్మాభిమానం చంపుకొని కాపురం చేయమంటావా? 3 ముళ్ళు 7 అడుగులు 4 గోడలు, ఇవే ఆడదానికి హద్దులని పడుండమంటావా? దాని పక్కనో రాత్రి నా పక్కనో రాత్రి పడుకునే మనిషిని నా మొగుడిని అనుకోమంటావా? నేను సతినా, సవతినా, లేక సానినా? ఏ అర్థం చెప్పుకొని ఏ హోదాతో అతనితో ఉండమంటావు? పరాయి ఆడదానికి దక్కినవాడు నా మొగుడు కాదు. అంటే ఏమిటావు? ఆ మొగుడిని వద్దనుకుంటాను, విడాకులు తీసుకుంటాను. ఏమిట్రాది? లాయర్ నోటీసులు. లాయర్ నోటీసులు ఎవరు పంపారు? నీ కోడళ్ళు. దేనికి? వాళ్ళకి విడాకులు కావాలంట. నువ్వెందుకురా బాధపడతావు? సిగ్గు ఎగ్గు లేకుండా విడాకుల కోసం కోర్టుకెక్కినందుకు వాళ్ళు బాధపడాలి. నీలాంటి మంచి మొగుడిని దూరం చేసుకుంటున్నందుకు వాళ్ళు ఏడవాలి. మీసం లేని వాళ్ళు, వాళ్ళకి అంత పట్టుదల రోషం ఉన్నప్పుడు మీసం ఉన్న మగాడివి నీకెంత ఉండాలరా? వాళ్ళకి నువ్వు ఒక్కర్లేనప్పుడు నీకు వాళ్ళు అక్కర్లేదు. ఇంతకాలం నువ్వు చెప్పింది నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినాలి. మొగుడిని వదిలేసిన వాళ్ళకి మొగుడు తోటేమో కానీ పెళ్ళాం వదిలేసిన మొగుడికి 1,00,000 మంది దొరుకుతారు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. అప్పుడు గాని జనం నేల మీద ఉయ్యరు. ఊహించుకుని పనిచేసింది వాళ్ళురా. నువ్వు వాళ్ళని మర్చిపోలేక జీవితాంతం నరకనుభవిస్తుంటే చూసి ఆనందించాలని వాళ్ళ ప్లాన్. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ కుక్కలు చెప్పుతో కొట్టినట్టు అవుతుంది. అంటే ప్రతీకారం కోసం పెళ్లి చేసుకోమంటావా? లేకపోతే ఇంకా వాళ్ళకి మొగుండని వాళ్ళ ఫోటోలు పట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తావా? ఒక్కసారి చేసిన తప్పుకే నరకం అనుభవిస్తున్నాను. మళ్ళీ జీవితంలో అటువంటి పొరపాటు చేయను. పోనీ చెయ్యని పొరపాటు చేయి, కొత్త వాడు చేసుకో. ఇదిగో నాలాగా తాగుడు అలవాటు చేసుకో. బాధల్ని బాధ్యతల్ని మర్చిపో. పెళ్ళాలు వదిలేసిన మొగుడని అవమానం పడే కంటే గౌరవంగా తాగుబోతు అనిపించుకో. అలాగే తండ్రికి ఆనందిస్తాను. తీసుకో. అర్చన, ఝాన్సీ, బయటికి రండి. అంటే भाई और बहनों, देखो ये मेरा फर्स्ट पत्नी है, ఇది నా సెకండ్ పత్ని. ఏంటి ఆ లుక్లు? తాగొచ్చానా? నేను తాగలేదే, మీరే తాగించారు. తెగేదాకా తెచ్చారు, తాగేదాకా తీసుకొచ్చారు. నాకు విడాకులు ఇస్తారు. అది పెళ్ళ పేకాట. ఆడినంతసేపు ఆడి మధ్యలో మిడిల్ డ్రాప్ చేయడానికి. అసలు నేను మీకేం ద్రోహం చేశాను? నువ్వు తిరిగి రాగానే ఆన్ ద స్పాట్ ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేసుకుని నీ దగ్గర పరిగెత్తు రావడవా? ఇంకో మగాడు ఎవడైనా అయితే అలా వచ్చేస్తాడా? చెప్పను ఛాలెంజ్. నువ్వు చచ్చావు అనుకుని పిచ్చి వెదవలా తయారయ్యాను. కళ్ళు పూసుకుంటే కళ్ళలోకి వస్తున్నావని కంటికి నిద్ర లేకుండా కడుపుకి తిండి లేకుండా గడిపాను. చచ్చి నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను. కానీ నా కన్న తల్లిని మర్చిపోలేక తాగుడికి అలవాటు పడ్డ మా నాన్న, నా జీవితంలా నీ జీవితం కాకూడదురా, భార్య లేని లోటేంటో నేను చవి చూశాను.
మళ్ళీ పెళ్లి చేసుకోరా అని బలవంతం చేస్తే చచ్చి కన్న తండ్రిని ఏడిపించలేక బతికి దీన్ని పెళ్లి చేసుకున్నానే తప్ప దీని రంగు పొంగు చూసి వెర్రెత్తి కాదు. అది నేరమా, పాపమా? ఏమే ఈ ఏటి మేటి సౌత్ ఇండియన్ పతివ్రత, నీ సంగతి ఏమిటే? సెకండ్ హ్యాండ్ మొగుడు దొరికాడండి షేక్ అయిపోతున్నావా? ఇంతకు ముందు నేను ఎప్పుడైనా తాగానా? నేను తాకానా? కామం కళ్ళకెక్కి నీతో మంచం ఎక్కానా? మజా చేశానా? పెళ్ళైన తర్వాత కూడా నిన్ను పతివ్రతలా బతకనిచ్చాను కదే. నేనే దుర్మార్గుడిని అయితే, ఆడదాన్ని అవసరంతో ఏడ్చేవాడిని అయితే, ఎప్పుడో నిన్ను చెడిపోయేదాకా చెడగొట్టేవాడిని. కానీ ఎందుకు అలా చేయలేదు? ఎందుకు నీది తప్పలేదు? భార్యగా అర్చన నాలో బతికుంది కాబట్టి. నిజం చెప్పలేదు అని చెప్పుకోవాల్సిన మేకలాగా ఇచ్చుకుంటున్నావు. ఎందుకు చెప్పలేదో తెలుసా? నా కూతుర్ని ఎవరు చేసుకోవడం లేదు, రెండో పెళ్ళంటే వద్దంటుంది అని మా బాబు దగ్గరకు వచ్చి ఏడిస్తే నాకు అబద్ధం చెప్పి నీకు తాళి కట్టించారే. 20 ఏళ్లుగా కనీ పెంచిన నీ అబ్బే నీకు నిజం చెప్పినప్పుడు నేనెందుకు చెప్పాలి? అది బతికొచ్చిన తర్వాత మా వాళ్ళు నీకు నిజం చెప్పలేదని తెలిసింది. అప్పుడు నాకు ఇదివరకే పెళ్ళయింది, చచ్చిందనుకున్న నా పెళ్ళం తిరిగి వచ్చిందని నీకు చెప్తే గుండె పగిలి చేస్తావని నీకు చెప్పలేదే. నువ్వంటే నా ఆల్ ఇండియా పతివ్రత 9 నెలలు లంకలో ఉండొచ్చిన సీతని అగ్ని ప్రవేశం చేయమన్నాడు రాముడు. ఎవడో వెదవ కూత కుషాడిని కడుపుతో ఉన్న తన పెళ్ళాన్ని అడవిలోకి పంపించాడు అదే రాముడు, నీ ఫేవరెట్ గాడ్. నువ్వు అడ్రస్ లేకుండా 25 నెలలు ఎక్కడికో పోతే ఎక్కడున్నావు, ఏం చేశావు, ఎవరితో ఉన్నావు అని అడిగానా? లేదు. అనుమానించానా? లేదు. వాయ్? భార్య అంటే ప్రేమ, భార్య అంటే నమ్మకం, భార్య అంటే విశ్వాసం. ఆ రాముడు గ్రేటా, నీ మొగుడు గ్రేటా? చెప్పు. ఆ రాముడిని దేవుణ్ణి చేసి గుళ్ళో కూర్చోబెడితే నన్ను రాయించేసి రోడ్డు మీదకి విసిరేస్తావా? పేరుకు పెళ్ళానివే కాని నిన్ను అమ్మకన్నా ఎక్కువగా ప్రేమించానే. నువ్వు కనీసం ఆ బిడ్డకిచ్చే విలువ కూడా ఇవ్వలేదు కదే తల్లి. 2 భార్యలకి న్యాయం ఎలా చేయాలో తెలియక కుమిలిపోయా. మీ ఇద్దరికి నిజం తెలిస్తే ఏమైపోతారో అని భయపడ్డాను. మీ కంట్లో నీళ్లు రాకూడదని మీరిద్దరూ ఏడవలసిన ఏడుపు నేనేడ్చానే. ఇంత చేస్తే మీరు నాకు విడాకులు ఇస్తారా? అసలు మీరిద్దరూ పొజిషన్లోకి రండి. నన్ను వద్దని మీరిద్దరు వదిలేస్తే వచ్చి మీ కాళ్ళ మీద పడతారనుకున్నారా? నెవర్. అవును, నన్ను వద్దనుకున్నప్పుడు నేను కట్టిన మంగళసూత్రాలు మాత్రం ఎందుకు? సేఫ్టీగా వాటిని అలాగే ఉంచుకుని మాజీ భార్యలుగా హ్యాపీగా బతుకుదాం అనుకుంటున్నారా? నో, మీకు ఆ ఛాన్స్ ఇవ్వను. తాళి ఉన్న పెళ్ళాలుగా కాదు, తాళి తెగిన భార్యల్లా, మొగుడు చచ్చిన విధవల్లా మీరు తెల్ల చీరలు కట్టుకునేట్టు చేస్తాను. విడాకులు ఇవ్వకుండా మిమ్మల్ని విడాకులు చేస్తాను. జీవితాంతం కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. బాయ్. ఆగండి. నేను చావడం కూడా నీకు ఇష్టం లేదా? మీరు బతకాలి, నిండు 100 ఏళ్ళు సుఖంగా జీవించాలి. మీ మీద ప్రేమ లేక కాదు, మీరంటే ఏంటో తెలియక కాదు. నా వల్ల మీకు ఝాన్సీకి అన్యాయం జరగకూడదని నేను మిమ్మల్ని అనుమానించాను, అవమానించాను. మీకు దూరం కావాలనుకున్నాను, విడాకులు కోరుకున్నాను. నేను మీకు భార్యనయ్యాను, మీ బిడ్డకు తల్లినయ్యాను. కొంతైనా మీతో జీవితాన్ని తృప్తిగా అనుభవించాను. కానీ ఝాన్సీ ఒక్క పసుపుతాడు తప్ప భార్యగా ఏమీ పొందలేదు. భార్యగా మీ జీవితంలో తనకి చోటివ్వండి. లేదక్క, అలా చేస్తే నువ్వు భర్తనే కాదు, బాబుకి తండ్రిని కూడా దూరం చేసిన దానివి అవుతావు. ఆయన మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకుంది నిన్ను, ప్రేమించింది నిన్ను. ఆయన మనసులో నీకు తప్ప నాకు స్థానం లేదు. నువ్వు బలవంతంగా నన్ను భార్యని చేసినా మనిషిని సొంతం చేసుకోగలను గాని మనసును పంచుకోలేను. ఆ భార్య స్థానం ఎప్పటికీ నీదే. ఒకరి మీద ఒకరు ఇంత ప్రేమను పెట్టుకొని ఒకరి గురించి ఒకరు ఆలోచించి మీ జీవితాలని పాడు చేసుకోకండి. అక్క చెల్లెళ్ళలాగా కలిసిమెలిసి అతను సుఖపెట్టి మీరు సుఖంగా ఉండండి. క్షమించండి, నాకు భార్య అర్చనే కానీ ఝాన్సీ కాలేదు. అవునా? ఆయన ఎప్పటికీ శ్రీరామచంద్రుడిలాగానే ఉండాలి. ఆ రాముడికి
సీత ఒక్కటే. ఆ సీత అక్కే. మరి నీ బతుకు? నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. నా గురించి ఆలోచించకుండా మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండండి. ఈ రోజు నుంచి ఆవిడే మీ ఆవిడ. నేతితో తయారు చేయబడిన స్వీట్లు సార్. ఓహో, మరేం లేదయ్యా, రేపు పెద్ద పార్టీ ఉంది, దానికి ఆర్డర్ ఇద్దామని. ఏ షాప్ అయితే బెటర్ గా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. తినచూడండి సార్, మీకే తెలుస్తుంది. ఒరేయ్, ఒక స్వీట్ పెద్ద ఆర్డర్లకి కమిషన్ కూడా ఇస్తామండి. ఓహో, బ్రహ్మాండంగా ఉంది. ఇదిగో, నీకు ధనలక్ష్మి ఏజెన్సీస్ తెలుసా? ధనలక్ష్మి తెలుసండి. తెలుసా? పక్క వీధిలో బస్ స్టాండ్ పక్కనే 10వ నెంబర్ ఇల్లే కదండి. కరెక్ట్ అయ్యా బాబు. అమ్మయ్యా. ఇదిగో, అక్కడ రేపు పార్టీ. కుర్రాడికి అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాను. 10 కేజీలు స్వీట్ బ్రహ్మాండంగా ఉండాలి. 10 కేజీలు. ఓ మైసూర్ పాకు. ఈ మైసూర్ పాకు ఏంటి సార్? పాలకోవా కూడా తీసుకోండి. థ్యాంక్ యూ. స్వీట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. చాలా బాగుండాలి. బాగా చేద్దాం. ఏమండి అడ్వాన్స్? ముక్క పీకడానికెందుకురా తొందర, ఎదరసేకంత చిందర వందర. ఇదిగో, దొంగ కోళ్ళ నా ముక్కలు చూస్తే నేను ఒప్పుకోను. అయినా మీ చేతిలో ముక్కలు పెట్టుకుని నా చేతిలో ముక్కలు చూస్తారేంటి? నా ముక్కలు ఎప్పుడైనా చూసుకోవచ్చు కదరా. ముందు నీ ముక్కలు చూస్తే ఒక పని అయిపోతుంది కదా. జోకర్లు బెదురుతాయి. ఇదిగో బాబు, ధనలక్ష్మి ఏజెన్సీస్ ఆపరేటర్ గారు ఉండేది ఎక్కడ? వేసుకో ముక్క, చూపిస్తాను. షో తర్వాత చూపించవచ్చు కానీ ఆపరేటర్ గారు ఎక్కడున్నారు చెప్పవయ్యా. ఇదిగో ముక్క, ఖర్చేయండి. ఏం ఖర్చు చేయడం ఏమిటో. మీలాంటి చెత్త మనుషులు పెట్టుకున్న ఆపరేటర్ ఎవరో గానీ త్వరలో ఆఫీస్ మూసేసి అర్జెంట్ గా పేకాట క్లబ్ పెట్టుకుంటాడు బాబు. పోనీ నువ్వు. లాభం లేదు. ఎస్, ధనలక్ష్మి ఏజెన్సీస్ ఆపరేటర్ కోటేశ్వరరావు స్పీకింగ్. అవునవునవును, మీకు సరుకు పంపించాలి. కాకపోతే సేల్స్ మెన్ ప్రాబ్లం వల్ల వెంటనే పంపించలేకపోయాను. అలాగే త్వరలోనే పంపిస్తాను. ఓకే సార్. ఆపరేటర్ గారు మీరా? ఈ అవతారం చూసి బండలో తరుకున్నాను, నన్ను క్షమించండి సార్. మన్నించండి, ఆట అయిపోయింది. వీరెవరు సార్? మీ అసిస్టెంట్ మేనేజరా? కాదయ్యా, వీడు నా ప్యూన్ గాడు. నేను ఇచ్చే జీతం డబ్బులు కాక కనీసం నా దగ్గర నెలకి ప్యాకెట్లో 200 రూపాయలైనా ఖర్చు చేస్తాడు. మీరు ప్రొపరైటర్ అయ్యుండి ఆఫ్టర్ ఆల్ ప్యూన్ తో ప్యాకెట్ ఏమిటి సార్? చూడవయ్యా, ఆఫీస్ టైమ్స్ అయిన తర్వాత ప్రొపరైటర్ ప్యూన్ అనే తేడా లేదయ్యా, అందరూ సమానమే. అవును, ఇంటర్వ్యూకి వచ్చినట్టున్నావు. నీ పేరేంటి? కృష్ణ సార్. ఇంటర్వ్యూ కని పొద్దుననగా బయలుదేరి ఇప్పటికి చేరుకున్నాను సార్. మీరేమీ అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను సార్. ఇంటర్వ్యూ కని పిలిచిన అడ్రస్ లో గాంధీనగర్ పక్క, కమలా థియేటర్ వెనకాల, రాముల వారి గుడి ముందు అని అర్థం పర్థం లేని అడ్రస్ ఇచ్చారేమిటి సార్? చూడు కృష్ణ, నేను ఇవ్వాలనుకున్నది సేల్స్ మెన్ ఉద్యోగం. సేల్స్ మెన్ అనేవాడు ఊరంతా తిరగటం, ఎలాంటి అడ్రస్ అయినా పట్టుకోగలగటం మొదటి క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాడే ఇక్కడికి రాగలడని అడ్రస్ అలా ఇచ్చాను. 8 మందికి గాను నువ్వు అక్కడ వచ్చావు కనుక ఫస్ట్ టెస్ట్ లో పాస్ అనేట్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ టెస్ట్ ఏమిటి సార్? అచ్చు యంత్రాన్ని కనిపెట్టింది ఎవరయ్యా? అచ్చు యంత్రాన్ని జాన్ గ్యూటన్బర్గ్. కరెక్ట్. మొఘలాయి సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? బాబరు. కరెక్ట్. జపాన్ కరెన్సీని ఏమంటారు? కరెక్ట్. సార్, మీరు అడిగిన ఒక్క ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు. మీ ప్యూన్కి అన్నీ తెలుసు. నాకంటే అతనే బెటర్ అనుకుంటాను మీ సేల్స్ మెన్ ఉద్యోగానికి. నేను వేసిన అక్కర్లేని ప్రశ్నలకు జవాబులు తెలుసు కనుకే వీడు జవాన్ పోస్ట్ లో ఉన్నాడు. ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలియకపోవడమే సేల్స్ మెన్ క్వాలిఫికేషన్. కనుక నువ్వు 2వ టెస్ట్ లో కూడా పాస్ అయ్యావు. ఇక 3వ క్వాలిఫికేషన్ ఏమిటంటే మన సరుకుల గురించి అబద్ధాలు చెప్పడం. ఏది? ఒక్క అబద్ధం గబుక్కుని చెప్పు. మీరు భలే అందంగా ఉంటారు సార్. అసలేవయ్యా, నా గురించి కాదు, నేను అడిగేది అబద్ధాన్ని గురించి. నేను ఇంతకు ముందు చెప్పింది అబద్ధమే సార్. కరెక్ట్. యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ద సేల్స్ మెన్. రేపే వచ్చి డ్యూటీలో జాయిన్ గా. థ్యాంక్ యూ సార్. కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పోతరాజు, మీరు కొత్తగా పెట్టిన ఈ సూపర్ మార్కెట్ చూస్తుంటే నా మతి పోతుంది సార్. అసలు మీ సూపర్ మార్కెట్ దెబ్బకి సిటీలో ఉన్న సూపర్ మార్కెట్లన్నీ ఫ్యాట్. థ్యాంక్ యూ. బై ద వే, నా పేరు కృష్ణ, ధనలక్ష్మి ఏజెన్సీస్ సేల్స్ రిప్రజెంటేటివ్ ని. గ్లాడ్ టు మీట్ యు. వెరీ నైస్ టు మీట్ యు సార్. వీడు మా బాయ్. అదే పోతరాజు, నా పర్సనల్ అసిస్టెంట్. మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. పోతరాజు, బాయ్స్ కూర్చోకూడదు కదా.
అలాగే నిలబడతానులేండి. సార్ మా ప్రోడక్ట్స్ అన్ని కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా? బాయ్ బయటికి వెళ్ళాడు. ఒరేయ్ నన్ను ఊరే అంటావా? పోతరాజు బాయ్స్ ని అరే ఒరే అనక అయ్యా ఏవండి అనరు కదా. అవునవును, నేను బాయ్ని కదా. జగ్గులో వాటర్ ఉంది, అయ్యగారు తెచ్చి. నేను నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలా? లేకపోతే నేను తీసుకురావాలా? కదా పోతరాజు, ఇప్పుడు నువ్వు బాయ్ కదా? అవును, నేను బాయ్ని కదా. మీ బాయ్ ఏంటి జోకర్ లాగా ఉన్నాడు? కొత్తగా చేరాడు, మొద్దు స్వరూపం, మీరేమనుకోకండి. ఆహా, మిమ్మల్నే సార్. ఓహో, ఏమిటయ్యా? ఒక్కసారి కళ్ళజోడు తీయండి సార్. అరే రే, ఏమిటయ్యా? ఫేస్ రీడింగ్ సార్. ఫేస్ రీడింగా? మొహాన్ని పట్టి అవతల మనిషి యొక్క మంచి చెడు చెప్పడం. దాన్ని నేను 6 సంవత్సరాల పాటు అలహాబాద్ లో ఐజిన్ ఓవర్ అనే ఆస్ట్రేలియన్ దొర దగ్గర ట్రైనింగ్ పొందా. మీరెప్పుడు ట్రైనింగ్ పొందారు? ఈ దిక్కుమాల ఉద్యోగంలో చేరక ముందు. నువ్వు కాస్త నోరు మూసుకుని నిలబడు. ఒరే, ఆ ఫ్లాస్క్ లో కాఫీ ఉంది, పట్టుకురా. నేను కాఫీ తీసుకురా. ఏంటి దొరలాగా మాట్లాడతాడు? ఒకప్పుడు బాగా బతికిన వెదాలండి. నేను వెతవనా? నువ్వు బాయ్ కదా, వెళ్ళి కాఫీ పట్టరా. సార్, మీ ఫేస్ చూస్తుంటే చక్కటి భార్య, చుక్కల్లాంటి పిల్లలు, లక్షల ఆస్తి ఉన్నట్టు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందండి. ఇక ఫ్యూచర్ లో మీకు గొప్ప చేంజ్ రాబోతుంది. గొప్ప చేంజ్? అది ఏంటయ్యా? ఆడరేఖ, ఆస్తి రేఖ వరుసగా మీ రేఖలు కలవబోతున్నాయి. నిజంగా? అందులో ఆశ్చర్యపోవాల్సిందే ఉందండి. మీ అందం, మీ పర్సనాలిటీకి ఏ ఆడదైనా ఇట్టే పడిపోతుంది. సిగ్గుపడకండి. కాకపోతే ఎంత తొందరలో పడబోతుందనే విషయం చెప్పాలంటే కొంచెం స్టడీ చేయాలి. ప్రస్తుతం నాకు టైం లేదు. మా సరుకు ఆర్డర్ తీసుకోవాలి కదండి, ఏదో పొట్టకుట్టు కోసం. పోతరాజు, మీ సరికి నేను ఆర్డర్ ఇస్తాను. ఏదో డీప్ గా స్టడీ చేయాలని చెప్పారే, చేయండి. కూర్చుని కూర్చుని. ముందా ఆర్డర్ సంగతి ఏదో మనం తేల్చేస్తే ఆ తర్వాత మీ ఫేస్ రీడింగ్ గురించి నేను తేల్చేస్తాను. ఆర్డర్ తీసుకోండి. ఇంకా ఏం కావాలి? ఓ ఫ్రూట్ సాలెడ్. ఫ్రూట్ సాలెడ్ వద్దులే, నేనే వెళ్ళి తీసుకొస్తాను. థ్యాంక్స్ రా. బియ్యానికి 300. అమ్మా, నీకు విషయం చెప్పాలంటే ఏడుపు వస్తుందమ్మా. ఏడవలసిన అవసరమే వచ్చిందిరా బాబ్జీ. ఇంట్లో నాన్న సంగీతంతో హింసిస్తున్నాడని చదువుకోవడానికి బీచ్కి వెళ్ళాను. అక్కడ వాచ్ పోయిందమ్మా. ఎల్లుండి నుంచి పరీక్షలు, కనీసం చేతికి సెకండ్ హ్యాండ్ వాచ్ అయినా ఉండాలిగా. ఓ 100 రూపాయలు బొమ్మా. ఈసారైనా తగలేసుకోకుండా వాచి కొనుక్కో. అలాగే. ఇదిగో 100. అయినా వాచి బారేసుకోవడం ఏమిట్రా పిచ్చి వెధవ. ఇదిగో పార్వతి, ఇందాక వీధిలోంచి వస్తుంటేను కొందరు పెద్ద మనుషులు కనిపించి త్యాగరాజోత్సవాల దగ్గరికి వస్తున్నాయి కదా, నా వంతు ఓ 500 రూపాయలు విరాళంగా ఏమని భైరవ రాగంలో బావురమన్నారే. 500? నేను ఇలాగే అన్నాను. మీరిస్తాను ఒప్పుకున్నారా? కుటుంబం బరువు బాధ్యతలు తెలిసిన వాడిని నేను ఎందుకు మాటిస్తానే. కావాలంటే 2 లేక 300 విరాళంగా ఇస్తాను. ఆ రోజు ఉచితంగా కచేరీ చేస్తానని మాటిచ్చాను. పైసా కూడా అడగం. మీ కచేరీ మాత్రం వద్దు బాబు అని దండం పెట్టుంటారు, అంతేనా? కమాతురాగంలో కాళ్ళు చేతులు వెనక్కొడతాను. నా కచేరీ అంటే బొత్తిగా భక్తి శ్రద్ధలు లేవు. ఆఖరి మాటగా 200 రూపాయలు విరాళంగా ఇస్తాను అన్నానే. ఇవ్వకపోతే బాగుండదు, ఆ తర్వాత నీ ఇష్టం. చారాస్వామి నిన్ను ఆశీర్వదిస్తాడు. 3, 4, 5. అమ్మగారు పాలకు డబ్బులండి. అమ్మగారు పచారీ సామాన్ డబ్బులండి. అమ్మగారు నా జీతం అండి. అమ్మగారు పాలకు డబ్బులండి. అమ్మగారు పచారీ సామాన్ డబ్బులండి. నా వల్ల కాదురా. అమ్మా, డబ్బు సంపాదించడం ఎంత కష్టమో ఖర్చు పెట్టడం కూడా అంతే కష్టం అమ్మా. ఖర్చు పెట్టే విషయంలో మనసుని మమతని కాస్త కట్టేసుకోవాలి. రే బాబ్జీ, బాబ్జీ, ఏంటనయ్యా? నీకు 100 రూపాయలు ఎందురా? వాచ్ బీచ్. వాచ్ బీచ్ కొట్టానంటే దవడ వాచి బీచ్ లో గోచితో పరిగెడతావు రాస్కెల్. ఇదేంట్రా? అరే, ఇది ఎక్కడ దొరికిందన్నయ్యా? చమల్లాల్ కొట్లో నువ్వు తాకట్టు పెట్టిన చోట దొరికిందిరా. 75 రూపాయలు ఇచ్చి విడిపించి తీసుకొచ్చాను. ఆ 100 రూపాయలు ఇట్టించి వాచ్ తీసుకో. చూడు, ఎక్కువ భయం నటించక. మొహం మీద కొట్టానంటే భూపాల్ రాగంలో భారీ ఎత్తున ఎడుస్తావు. సినిమా హాల్లో తెరల మీద పువ్వులు చల్లడానికి, చిల్లర చల్లడానికి వాచీలు తాకట్టు పెట్టుకుంటారా? అడ్డగాడిదా అని. వాడు అడ్డగాడిదైతే మరి నీ సంగతి ఏమిటన్నా? నా సంగతి వేర్రా. ఏమిటి, త్యాగరాజోత్సవాలు జరిగి నెల కూడా కాలేదు, మళ్ళీ త్యాగరాజోత్సవాలు ఎక్కడి నుంచి వచ్చానన్నా? అవి త్యాగరాజోత్సవాలు కాదురా, సంగీతం నీకు తెలీదు. అవి రాగరాజోత్సవాలు, మాయ రాగరాజోత్సవాలు. సరే, పేకాట ఆడడానికి ఇంట్లో అబద్ధం చెప్పి డబ్బు తీసుకోవడానికి సిగ్గుపడాలన్నా. అరే,
నువ్వు చెప్పుడు మాటలు చెడిపోతున్నావురా. నేను ప్యాకెట్ ఆడుతున్నాను ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారా? ఎవరు చెప్పారు? చెప్తా. చెప్పు. పిచ్చివాడు. ఆ మూట ఏమిట్రా? ఈ మహానుభావుడు ప్యాకెట్లో ఓడిపోయి బట్టలన్నీ తాకట్టు పెడితే విడిపించి తీసుకొచ్చాను. అవ్వా, ఓహో, అందుక ఇందాక పేపర్ అడ్డం పెట్టుకుని గదిలో పరిగెడుతున్నారు. ఏమండి? మొగుడు ఏమైనా అంటే కళ్ళు పోతాయే. ఇక నేను చెప్పాల్సింది ఏమీ లేదురా. ఇదిగో 200 రూపాయలు. 100 రూపాయలు ఇవ్వరా. పితృభక్తి లేదు. రావయ్యారా, అద్దె డబ్బులు తీసుకొచ్చావా? ఆ పని మీద వచ్చానండి. కానీ టిఫిన్లు పెడుతూ ప్రొఫైల్లో నుంచున్న మిమ్మల్ని చూస్తుంటే అదేదో సినిమాలో రేఖలా అనిపించి అక్కడే నిలబడిపోయానండి. కొంచెం ఇటు తిరుగుతారా? అరే రే, కొద్దిగా అటు తిరుగుతారా? అయ్యయ్యో, నువ్వు మరీ చెబుతావయ్యా. నేను రేఖలా ఉండడం ఏమిటి? ఆ అమ్మాయి నాకన్నా కొంచెం సన్నం అనుకుంటాను. సన్నం కాబట్టే మీ అంత అందంగా కనిపించదండి. చూసారా, మీరు అలా నవ్వుతూ ఉంటే మీ బొగ్గ మీద సొట్టలు బాబీ సినిమాలో డింపుల్ కపాడేలా కనిపిస్తున్నారండి. ఆ పిల్ల నాకన్నా 1-2 సంవత్సరాలు చిన్నదనుకుంటాను. చిన్నది కాబట్టే మీ అంత మెచ్యూరిటీ ఆవిడలో లేదు. పొరపాటున మీరు పెళ్లి చేసుకున్న హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు గానీ మీరు గనక సినిమాలో చేరినట్లయితే ఆ శ్రీదేవి జయప్రద మీ ముందు ఎందుకు వస్తారండి? అదేమిటయ్యా నుంచోనే మాట్లాడతావు? కూర్చో, టిఫిన్ తిందు గాని. దాందే ఉందండి. అస్సలు మీ ఫిగరు కలరు కాలేజ్ అమ్మాయిలు కూడా ఉండదండి. నువ్వు మరీ పొగిడేస్తున్నావు బాబు. ఇంకో దోశ వేసుకో. టిఫిన్ గా నన్ను పిలిచి దోసేసుకొని అతను పెడతానండి. అబ్బా, నీకెప్పుడు తిండి పిచ్చే. ఇంటికి వచ్చిన గెస్ట్ కు పెట్టాలి కదా. గెస్ట్ కి పెట్టి నాకు అభ్యంతరం లేదు, కానీ నాకు కూడా తగలే. తినండి. బాబు, నీకు హార్లిక్స్ కావాలా, బోన్విటా కావాలా? ఉల్లాసానికి ఆనందానికి వాడండి హార్లిక్స్. అయితే అదే తీసుకొస్తాను. ఏమండి, 1 మినిట్. వెనక నుంచి మీ మూమెంట్స్ చూస్తూ ఉంటే ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ముందు నాకు చెప్పు, నేను తర్వాత దానికి చెప్తాను. అదేమిటండి అలా విసుక్కుంటారు? ఆ అబ్బాయి ఏదో సరదాగా మాట్లాడుతుంటే. ఏమండి, ఆయన ఇప్పుడే ఇలా విసుకుంటున్నారు. ఇక నేను అద్దె డబ్బులు ఇవ్వలేనన్నా అనుకోండి, ఇంకెంత విసుకుంటారు? ఆయన విసుకోకుండా నేను చూసుకుంటానుగా. ఊరుకోండి. చూడు బాబు, అద్దె ఈ నెలలో ఇవ్వలేకపోయినా వచ్చే నెలలో ఇద్దు గాని. థ్యాంక్స్ అండి. టిఫిన్ తిను. ఏమయ్యా, నా తిండి తింటూ నాతో అబద్ధం చెప్పకూడదు. నిజం చెప్పు, మా ఆవిడ శ్రీదేవిలాగా జయప్రదలా ఉందే? మీరు అడిగారు కాబట్టి నిజం చెప్తున్నా అండి. మీరు మాత్రం ఈ పక్క నుంచి చూస్తే శత్రుఘ్న సిన్హా ఉన్నారు. హైట్ విషయంలో కొంచెం తగ్గారు కాబట్టి రిషి కపూర్ గారి, పెరుగున్నట్టయితే అమితాబ్ బచ్చనే. అసలు మీ పర్సనాలిటీకి ఈవిడ ఎలా పెళ్లి చేసుకున్నారండి? ఏమిటోనయ్యా, నా తలరాత నా కర్మ. నిజానికి అదృష్టం బాగుంటే ఏ రేఖలో శ్రీదేవిలో చేసుకోవాల్సిన వాళ్ళే కదా. ఫ్యూచర్ లో చేసుకోవచ్చేమో. ఎనివే, బెస్ట్ ఆఫ్ లక్. ఈ దశ కూడా వేసుకో. పళ్ళు కూడా ఉన్నాయి. అలాగే. రేఖలు మృదువుగా మెత్తగా మలయమారతరాగల్లా ఉన్నాయమ్మా. మీలాంటి సంగీత సాముద్రిక నిపుణులు నా చేతిని పొగిడారంటే అది నాకు గర్వకారణమే. నాకు ఒళ్ళు మంటే కారణం. ఏమయ్యా శంకరయ్య, జాతకం చూస్తానని చెప్పి దాన్ని చెయ్యాలా పిసికేస్తావేంటి? రేఖలు కొట్టొచ్చినట్టు కనిపించాలంటే ముందులా పిసకాలయ్యా. సరే చూసి. ఆహా, నీ శృంగార రేఖ బంగారంలా మెరిసిపోతుందమ్మా. శృంగార రేఖ అలాంటి రేఖ చేతుల్లో ఉంటుంది నేను ఎక్కడ వినలేదే. అది నీ అజ్ఞానం. జ్యోత్సుల జోగేశ్వరరావు జాతక పుస్తకంలో దాని గురించి విపులంగా రాశారు. ఆయన ఎవరు? మా బాబాయ్. చూడండి, చూస్తాను. నీకు ధనరేఖ దివ్యంగా ఉందమ్మా. ఆయుష్య రేఖ అద్భుతం. సంతానం ఎంత ఉందండి? 2 నేర్చుకో. వాళ్ళు కూడా కవల్. జై విజయాన్ని నామకరణం అడ్వాన్స్ గా ఫిక్స్ చేసేసుకో. లేదా కాఫీ కాంబోజరాగా అన్నా కూడా బాగానే ఉంటుంది. చాలా సంతోషం అండి. సంతానం గురించి చెప్పిన మీకు నేనేమి ఇచ్చుకోగలను? నువ్వేమి ఇచ్చుకోనక్కర్లేదు. నా చెయ్యి కూడా చూశాక నేను ఇచ్చుకుని 2 రోజులను తీర్చుకుంటాను. నా చెయ్యి కూడా చూడవా. పుట్టుకుంటేనే తెలుస్తుంది ఇది నష్టజాతకం అని. రేఖలు చూసి చెప్పు. ధనరేఖ దరిద్రంగా ఉంది, ఆయుష్ రేఖ అధ్వానంగా ఉంది, సంతాన రేఖ శూన్యం. దానికేమో 2 సంతానం అన్నావు, నాకు సంతాన రేఖ లేదంటున్నావు. ఏమిటిది? ఏం లేదని చెప్పడం నా సరదా అనుకున్నావు ఏంటయ్యా? ఇక్కడ లేదు లేదని చెప్పాను, అక్కడ ఉంది ఉందని చెప్పాను. అది కదయ్యా, మీ ఇద్దరు మొగుడు పెళ్ళాం. నాకు సంతాన రేఖ లేకుండా దానికి సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందో ఆవిడ చూసుకుంటుందయ్యా. అమ్మా సుందరమ్మ, నీవు జాతకం చెప్పినందుకు నాకు ఏమైనా ఇప్పించావంటే మరి నేను సెలవు తీసుకుంటానమ్మా. ఏమిటి ఇప్పించేది కాదు గుడ్డు, దిక్కుమాలి జాతకం చెప్పడం నువ్వు. ఏమండి, ఎందుకు అరుస్తారు? పాపం ఆయన తప్పే ఉంది, ఉన్నట్టు చెప్పారు. శంకరం గారు, ఇవంతా ఉంచండి. సుపుత్ర ప్రాప్తిరస్తమ్మా, వెళ్ళొస్తాను. నమస్కారం అండి. వెళ్ళిరా. అద్దె సుట్టు బాగానే ఉంది, కాకపోతే ఆ అమ్మాయి దగ్గరికి ఆటోలోనూ టాక్సీలోనూ దిగితే బాగుండదే. ఏం చెయ్యాలి?
కాకుండా మనుషులు కూడా పడేసావా నాయన? సారీ బాబు, గాయలు ఎవరైనా దెబ్బ ఎవరైనా తగిలాయా? పక్కటెముకలు పత్తికి నెక్కిలు వాటి పొజిషన్లు తప్ప ఎవరైనా అనుమానం మీకేం అవలేదా? లేనాయనా కాలేదు నాయన, నా కాళీ కుదుగా లేనాయన. ఇప్పుడు బాగుంది నా కాళీ పట్టుకోండి, చేసుకోండి, ఏం పర్వాలేదు. నెమ్మది నెమ్మది ఇక్కడ కూర్చోండి. కూర్చుంటాను, అదే వాటర్ సీటు. అమ్మా అమ్మా అలాగే. అయ్యో అయ్యో అమ్మా సార్, ఈ మంచులు తాగండి సార్ ముందు. అబ్బో ఏమొద్దు సార్. అమ్మో ఏ హాస్పిటల్కైనా తీసుకెళ్తాను, ఎంత బిల్ అయినా ఇచ్చుకుంటాను. సార్ దయచేసి నా మీద పోలీస్ కంప్లైంట్ మాత్రం పెట్టకండి సార్. అమ్మో పెట్టను కానీ ఒక సిగరెట్ ఇవ్వండి సార్. సిగరెట్ ఈ పెట్టి ఉంచుకోండి. అమ్మా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అబ్బా సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఏ హాస్పిటల్ మిమ్మల్ని తీసుకెళ్ళమంటారు, ఎంత తీసుకోమంటారు? అమ్మయ్యా ఇప్పుడే తగ్గుతున్నట్టుంది. హాస్పిటల్కి ఏమీ అక్కర్లేదు కానీ నెహ్రూ పార్క్ దగ్గర నన్ను దించండి. నేను కారు దిగి ఓ 4 సార్లు ఇటు అటు తిరిగి బోన్స్ అవి సెట్ చేసుకుంటాను. చాలా థ్యాంక్స్ సార్, మీ ఎంత మంచి వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు సార్. ఇక ముందు చూడరు కూడా సార్. నెహ్రూ పార్క్ పోనివ్వండి. అలాగే సార్, పోనివ్వండి. జై నెహ్రూ పార్క్. ఇదే సార్ నెహ్రూ పార్క్. సార్ ఇదిగా సార్, నెమ్మది. అబ్బేం తేలేదు, చెక్ ఏమైనా? ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో. అబ్బా మీరు నిజంగా మంచివాడు సార్. సార్ మీరు వచ్చేంత వరకు ఉండమంటారా? వచ్చిన దారిలో వెళ్ళిపో అంతే. ఓకే ఓకే. సాధారణంగా ఇలాంటి చిన్న చిన్న రెస్టారెంట్స్ రాను నేను, కాకపోతే ఇది మా చిన్ననాటి స్నేహితుడిది, వాడు ఫీల్ అవుతాడు రాకపోతే. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో మిస్టర్ జేమ్స్. సారీ సార్, నా పేరు జేమ్స్ కాదు. ఫేస్ చూస్తే అలా అనిపించింది. మీ పర్ఫెక్ట్ రాలేదా? ఈ పూట రాలేదు సార్. రాస్కెల్, వాడికి బద్ధకం మరీ ఎక్కువ. చిన్నప్పుడు ఇలాగే స్కూల్ కూడా వచ్చేవాడు కాదు, ఇప్పుడు బిజినెస్ కూడా సరిగ్గా చూసుకోవట్లేదు అనమాట. ఇట్స్ ఆల్ రైట్. మీ ఆర్డర్ ఏమిటి సార్? ఇలాంటి సాధారణమైన ఇండియన్ స్టఫ్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఓ స్పెషల్ టీ తెచ్చి పెట్టాలి. వాట్ అబౌట్ యూ? యూ ఆర్డర్ సంథింగ్? మీరు టీ తీసుకునేవాళ్ళు, నేను మాత్రం తిండిపోతాను అనుకుంటున్నారా? నాకేం అక్కర్లేదు, టీ ఆర్డర్ చేయండి. అమ్మయ్యా బ్రతికానరా దేవుడా, అసలే డబ్బులు తక్కువగా ఉన్నాయనుకుంటున్నాను. నీకేం కావాలి బుజ్జి? చిన్నపిల్లలు ఏం తింటారు, అతను కూడా టీ చేద్దాం. 3 టీ. నో అంకుల్, నేను బాగా తింటాను. హోటల్లో కనపడిందలా తింటే ఆరోగ్యం పాడైపోతుంది. పాడైతే డాక్టర్లు ఉన్నారుగా, నేను తినడం తింటాను. ఫోన్లేండి, తనకేం కావాలో ఆర్డర్ చేయండి. ఓకే ఆర్డర్ చేయ బుజ్జి. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, తందూరి చికెన్, సరే, చైనీస్ నూడిల్స్, ఇంకా జింజర్ ప్రాన్స్, ఇంకా చికెన్ రోస్, ఇంకా అన్ని తింటా. ఊరికే తమాషా కట్టున్నాడు. తమాషా కాదండి, వీళ్ళింట్లో ఇతనే కొద్దిగా హెవీ వెయిట్. వాట్ మ్యాన్ సార్, అవన్నీ మీ హోటల్లో లేవనుకుంటాను. ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి సార్. ఇంకా ఏం కావాలి బాబు? మీ హోటల్లో ఉన్నవన్నీ వాడికే పెడితే మిగతా కస్టమర్స్ అందరికి ఏం చేస్తావు? చెప్పిన మట్టు పట్టరా వెళ్ళు. అంకుల్ అంకుల్, అన్ని తినేసి ఫుడ్డింగ్ తిని చివరిలో ఐస్ క్రీమ్ కూడా తింటా. స్పూన్లు ప్లేట్లు టేబుల్స్ తినవా? ఆరోగో, లేకపోతే అవి కూడా తింటా. కుర్రాడు భలే జోక్ చేస్తాడు. జోకులంటే గుర్తొచ్చింది, కేకులు కూడా తింటా. ఇంకేమన్నా అంటే ఇంకేం తింటానంటాడు. నువ్వు వెళ్ళవయ్యో. తెలివిగా టీతో మేనేజ్ చేద్దాం అనుకుంటే వీడొకడు నా ప్రాణానికి. వీడికే బిల్లు 200 అయ్యేటట్టుంది నా కర్మ. ఏమిటి కృష్ణ గారు అలా ఆలోచిస్తున్నారు? అదే ఏం లేదు, ఒలింపిక్స్ లో తినడంలో పోటీ ఉంటే బెస్ట్ తిండిపోతే అవార్డు ఈ తిండిపోతే వస్తుంది. కమన్ బుజ్జి. అంటావా దెబ్బ తగిలిందా? అబ్బే, మనం బీచ్ కి వెళ్ళి మిరపకాయ బజ్జీలు వేరుసరికాయలు తిందామా? వద్దమ్మా, అంకుల్ అర్జెంట్ పని ఉందట, వెళ్ళాలి. అంతేకాదు, ఇంకా నువ్వు పచ్చిమిరపకాయ బజ్జీలు అవి తిన్నావనుకో పొట్ట ఆటం బాంబులాగా డామ్ అని పేరుపోతుంది. అవును, మీ కార్ ఇది? అది చాలా పెద్ద కారు కదా, ఇక్కడ పెట్టడానికి ప్లేస్ చాలదని పక్కన షాపింగ్ సెంటర్ లో పెట్టొచ్చాను. ఇంతకీ మీ ఇద్దరు ఎలా వెళ్తారు? మా డాడీ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటున్నారు, మీరు వెళ్ళండి. ఓకే. ఎందుకంటే మన అంకుల్ తో పెద్ద కారు. నిన్ను చంపినా పాపం లేదు, పుణ్యం తప్ప. ఎందుకలా నవ్వుతో ఫైల్ ఇచ్చావుగా, వెళ్ళు. వెళ్ళిపోమంటారా? వెళ్ళకపోతే ఉద్యోగం నుంచి తీసి బయట పంపిస్తారు. ఏంటండి బాబు, ఈ మధ్యన మోహిని పిశాచం పట్టిన వాళ్ళ మహావసారగా ఉంటున్నారు, ఏడు సంగతి? సంగతి ఏదైనా సింహాచలం, పిశాచం పట్టిందని దెయ్యం పట్టిందని నువ్వు నన్ను అంటాం ఏమి బాగలేదు. మరేం లేదు బాబు, ఆ మధ్యన పిశాచం పట్టిన మా బావమరిది మేనలుడు ఒకడు 3 రోజులు మీలాగే చాలా హుషారుగా ఉండి 4వ రోజున నడి రోడ్డు మీదే ఢమాల్ నెత్తురు కక్కుకుని పోయాడు బాబు. అందుకని అరే అమ్మాయి గారు వచ్చారే. మై గాడ్, సీత ఎక్కడికి వస్తుందా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
సీత చూసిందంటే డేంజర్. పెళ్ళైన తర్వాత మాట ఎలా ఉన్నా ముందు మనం కొంత స్టేటస్ మెయింటైన్ చేయాలి. నేను చేస్తాను రా. ఏంటి చుట్టతోడా? ఛీ! ఆ స్టేటస్ దృష్టిలో పెట్టుకుని మీ అందరికి కొత్త బట్టలు తెచ్చా. నానా, ఈ సిల్క్ బట్టలు నీకు. నేను చెప్పలేదే, వీడికి పితృభక్తి ఎక్కువ. ఒరేయ్, నేను ఈ బట్టలు వేసుకుంటే మంగళంపల్లి బాలమురకృష్ణలా ఉంటాను రా. శబాష్. ఒరే బాబ్జీ, ఈ బట్టలు నీకు. ఆహా, ఈ బట్టలు వేసుకుంటే దొంగ మొగుళ్ళో మా బాస్ చిరంజీవిలా ఉంటాను. ఎలా ఉన్నా అవి ఈ పూట వరకే, ఎందుకంటే అద్దెకి తెచ్చా. సాయంకాలం అలా క్లబ్ దాకా వెళ్ళడానికి నాకు ఛాన్స్ ఎవరా? ఎందుకు? వాటిని ప్యాకెట్లో తాకట్టు పెట్టి ఇంటికి పేపర్ అడ్డం పెట్టుకు రావడానికే. అదేం కుదరదు, పితృద్రోహి. సర్లే అమ్మా, ఈ పట్టుచీర మాత్రం నీకు కొని తెచ్చాను. మా నాయనే నా బంగారు తండ్రివిరా. అబ్బాయి, మన నడిపోమంటావా? అలాగే. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఖరీదైన బట్టలు వేసుకుని అక్కడ లేకి బుద్ధులు చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదు. హాయ్, నాకు ఇష్టమైన లడ్డూలు జిలేబీలు కొన్ని ఇక్కడ తినేసి కొన్ని ఇంటికి పట్టుకుపోదాం. అలాగే. అబ్బా, స్టేటస్ స్టేటస్. తిండిలో కూడా స్టేటస్ ఏమిట్రా అబ్బాయి? మలైమారుత రాగల్లా ఉన్న మైసూర్ పాకు, కాంబోజి రాగల్లా ఉన్న కారపూస తినకుండా ఇలా ఉండగలనరా? ఏమంటారు బావగారు? నేనే ఉంటాను. ఎవరికి ఇష్టమైన వాళ్ళు తృప్తిగా తినొచ్చు. అంతే. ఈ తినడాలు తాగడాలు దేవుందిలే అన్నయ్య గారు. అమ్మాయిని పిలిపిస్తే. అమ్మాయి సీత. నమస్కారం అండి. నమస్కారం. బావగారు పళ్ళు తీసుకొచ్చారు. అన్నీ మీ అమ్మాయికేనా, మరి మాకేమైనా ఉన్నాయా? నీకే బావగారు. పొద్దున్నే గుమ్మం తగిలి పడిపోయారని తెలిసింది. పలకరించి వెళ్దామని వస్తూ పళ్ళు తీసుకొచ్చాను. నానోయ్, గుమ్మం తగిలి పడితేనే బుట్టడు పళ్ళు పట్టుకొచ్చారు. ఇంటి మించి పడ్డావంటే లారీ నిండా పంపిస్తారేమో. ఒకసారి ట్రై చేయకూడదు. రే, లారీ పళ్ళ కోసం నేను ఇల్లెక్కి కిందకు దూకాలంట. మొహం మీద కొట్టానంటే ముఖారు రాగంలో మొత్తుగా ఎడుస్తావు వేదావా. వీడిదా తమిళ పళ్ళు. ఓ ఎంత మిక్స్డ్ కామెడియో. ఎంత చేట. కరెక్ట్ కరెక్ట్. ఎంత కరెక్ట్ నీ చుమ్మా. ఇప్పుడు சொல்லுங்க, யார் நீ? హస్బెండ్ అండ్ వైఫ్ వాడా? కాదు, ఇలియో. ఎల్లిలియో. మరి ఈడకి ఎందుకు వందాచ్చు? హనీమూన్ కి. హనీమూన్ కా? హస్బెండ్ అండ్ వైఫ్ ఎల్లిలియో, హనీమూన్ కు వందాచో. రొంబ మేనర్స్ ఇల్లియో. ఇల్లియో. ఎంత ఇల్లిలియో? రొంబ గల్లియో. ఎంత గల్లిలియో? అరే, ఇంద నుంచి ఇల్లియో గల్లియో ఇలా ఎంతసేపు నన్ను గిల్లి గిల్లి గిల్లిరా? నీకు సమయం చెప్పలేక నా నాలుగు ఎండిపోతుంది. దాహం వచ్చో. వెళ్ళం వెళ్ళం. ఇదేటిది? వెళ్ళం వెళ్ళం వెళ్ళిపోయేటి? వెళ్ళం అంటే వాళ్ళ భాషలో నీళ్ళని అర్థం. ఓహో, మరి వెళ్తారంటే? తన్ని తన్ని. ఎవరిని తన్ని? షడప్. తన్ని అన్నా వెళ్ళం అన్నా నీళ్ళనే అర్థం. ఓహో, వెళ్ళం వెళ్ళం. ఎక్కడికి వెళ్ళక ఎక్కడ ఉండు. అబ్బా, ఈ న్యూసెన్స్ అంతా అనవసరం. రూమ్ ఇవ్వండి. ఇదో చూడు కుట్టి, இந்த ஹோட்டலு ரொம்ப ஃபேமிலி டைப் ஹோட்டலு. நீ பண்றது கிரிமினல் பரன்னா கூட ரொம்ப ஃபேமிலி டைப்ல பண்ணுவாங்க. சும்மா இந்த பார் ராஜா. పాడతాను చెప్పమ్మా. నీ కపిలు రొంబ గుడ్ కపిల్ మాదిరి ఇరికారు. ఇరికేటి? బాగా ఇరుక్కున్నావు. నీ చుమ్మా రొంబ కామెడీ బాయ్. అబ్బా, రూమ్ నెంబర్ ఎంత? కీస్ ఇవ్వండి. 12. 12 రా? ఏదో 100 లో చెప్పేటి? ఎంత చేట? ఓ అమ్మో, ఏలేరా బాబు. ఎంత చేట? వారిని అమ్మ కడుపు మారదు. ఎల్లిలియో. మీ మామ పొగడేలియో. ఇదిగో, నిజం చెప్పకపోతే నా మీద ఒట్టేయాలక. ఏ నిజం చెప్పాలి? మా అప్ప నువ్వు ఏం మాట్లాడుకున్నారు? మావ కోడళ్ళు అన్నాక చాలా విషయాలుంటాయి. నీకెందుకు? అల్కా ప్లీజ్, నన్ను సస్పెన్షన్ పెట్టద్దు. ఆయన నిన్నేమన్నా అన్నాడా? తిట్టాడా? బెదిరించాడా? భయపెట్టించాడా? లేదు, ఆయన గొప్ప జెంటిల్మెన్. ఎవరు? మా అప్పనా? ఎస్, జెంటిల్మెన్ కాబట్టే మన పెళ్లి కొప్పుకున్నారు. పెళ్లి కాకముందే మన దగ్గర అవ్వాలని, ఒకరి మనసు ఒకరు తెలుసుకోవాలని ఇలా హనీమూన్ కి పంపారు. అయితే నా మనసులో ఉన్న మాట అడుగుతాను, నీ మనసులో ఉన్న మాట చెప్తా? అడుగు. నువ్వు నిజంగా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు? నీ డబ్బు కోసం మాత్రం కాదు. అది నాకు తెలుసు. చూడలక, ఒక ఆడపిల్ల చేత ప్రేమించి పట్టడానికి మగాడికి ఎన్నో అర్హతలు ఉండాలి. ప్రేమ హింసనని భరిస్తుందేమో గాని మోసాన్ని భరించలేదు. నేను నిన్ను మోసం చేశాను, తెలివిగా నటించాను, గొప్ప డాక్టర్ అని దగా చేశాను. ఆ రోజు బ్యాంకులో డకైట్ని అటాక్ చేయటం, దోపిడీ నుంచి బ్యాంకుని కాపాడటం, నిజంగా నేనేదో హీరోనే చేయలేదు. నా తెలివి, ధైర్య సాహసాలు అన్ని అబద్ధాలు. నీకోసం, నీ ప్రేమ కోసం నేను ఆడిన నాటకాలు. నాకంట దురదృష్టంతుడు మరొక ఉండడు. నేను పుట్టగానే మా అమ్మ చచ్చిపోయి, నా పుట్టుకతోనే ఒక ఆడదాన్ని బలి తీసుకున్నాను. ఇప్పుడు నిన్ను, నీ ప్రేమను బలి తీసుకోవటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పు, ఇన్ని తెలిసి నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావా? Now I really love you, Ramu. I love you. హలో, నువ్వా? చెప్పు.
చెప్పు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అబ్బా ఫోన్లో నుంచి ఏ ఊరించి మాట్లాడుతున్నావు? చెప్పు. వారిని ఎస్టీడీ బిల్ తగలయ్యా. వీడు ఏ విషయం చెప్పకుండా ఫోన్ పెట్టించాడటి. తొందరగా పెట్టేసుకో. సామాన్ సర్దేసుకో. మమ్ముట్టి ఉళ్ళో వరటమో నువ్వా? లోపలికి వచ్చేసి ఊళ్ళో వట్ట అంటావేటి? చుమ్మ చేట. ఆ సొమ్మ శాట్ ఎందుకు వచ్చావంట? రాము సార్కి రూమ్ సౌఖ్యమో? ఏంటయ్యా సౌఖ్యం? ఇలాంటి డట్టి హోటల్ రావడం కన్నా ముషీరాబాద్ జైల్లో రూమ్ తీసుకుని ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఓ చుమ్మ చేట. నాది హోటల్కి మినిస్టర్సే వస్తున్నారు. వాళ్ళు కూడా జైలుకుని వస్తారేమో. ఎండ గురువాయూరప్ప 5 స్టార్ హోటల్ అన్నా ఇంత డిగ్రేడ్ అయి ఉండో. చుమ్మా ఇరయ్యా, మీ హోటల్ కి కేడీలు రౌడీలు గూండాలు వస్తున్నారని నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయ్యో సంబా జీ సర్కార్ కిత్నే రూమ్ చాహియే? 4 కమరే. అర్థమైందా? 4 రూమ్లు ఎదికే ఉండడానికేనా? ఎండ గురువాయూరప్ప కేడులు గుండాలు ఉందా? హలో మమ్ముట్టియా? ఇగో నీ ప్లాంటర్ పడి మాట్లాడు. హలో మమ్ముట్టి ఇవిడే. నారికేళి ఎంత సమాచారం? 4 పేరు వందాచో. 4 రూమ్ వేయడమో నా ఇప్పుడే. ఇదిగో వచ్చిన వాళ్ళ 4 కేడీలు. తొందరగా వెళ్ళు. అవును నా కేడీలు. నా ఇప్పుడా పోయి రూమ్ ఇల్లు అని నా తొలి. అంతే వెళ్ళు. గిలే బాగిలే వెళ్ళు. ఇక్కడే ఉండి ఇప్పుడు వస్తాను. కమోష్. ఎంత సారు? ఎంత సారు ఉండేది? ఎంత ఊరు? ఎంత పేరు? అడ్రస్ అండా? డోన్ హైరే తండువాలా. వీడు నా మొగుడు వాడు. ఈ మొగుడు నీకే సొంతం. ఎన్న మమ్మల్ని వాయిస్తే ఎలా? ఇవిడే పారు. సారు నీ అన్న ఎనకన్నా వాళ్ళకి రూమ్ లేవని పంపించి. నీ చుమ్మా ఇరియా. సార్ వాడు 10,000 10,000 అడ్వాన్స్ కుడతారు. ఏం కుడతారు? పంపించే. 10,000 అడ్వాన్స్ రూమ్ ప్లీజ్ వాడి సంగతి మీకెందుకు? పేరు చెప్పు. नाम बोलना लिखो. ये है एलटीटी प्रभाकरन है. तमिल पुलियो कमोश. तमिल पुली ले दो, मलयालम पिल्ली ले. सारदी ఎంత పేరు? दाऊद इब्राहिम है. दाऊद इब्राहिम. ये फेस देखो, ये मुस्टैचेस देखो, हाथ में ये सैंडलवुड देखो. सैंडलवुड वीरप्पन है. वीरप्पन. सारदी ఎంత పేరు? హాజీ మస్తాన్. హాజీ మస్తాన్ సత్యపచ్చే. ప్లీజ్ ప్లీజ్. అదొక్కటి మాట. మేము స్మగ్లర్లం. అవసరం బతుకుతాం, అనవసరం చచ్చిపోతా. ఎండ సారు ఆరకిట్ట గన్స్ బాంబేలో ఉండు. అంత బాంబేలా నా లాడ్జీలో పేల్తే నా లాడ్జీకి రొమ్మట ఏంటిరప్ప. మా దగ్గర పేలే వస్తువులు లేవు. ఉన్న వాటిని పేల్చే ధైర్యం మాకు లేదు. మేమే పేల్చుకుంటాం, మేమే చేస్తాం. తలాలు అన్న సండ నారికేళి இந்த 4 பேர்ని నల్లా పారు. ఇంద 4 పేరుదా మనకి జాక్పాటా. అరే నా దమా ఖరాబ్ అవుతుందిరా భయ్. ఏది ఒక్క పాలి చెప్పు, మళ్ళీ ఇంకొక్క పాలి చెప్పు. మాఫియా గ్యాంగ్ కింగ్లందరూ నీ హోటల్ ఉన్నారా? ఆమా నా ఎప్పుమే పోయి సొల్లియే. అరే చెప్. పొయ్యి లేదు, స్టవ్ లేదు. నిజం చెప్పురా భయ్. ఆ దావూద్ ఇబ్రహీం గాడు మీ హోటల్ అనే ఉన్నారా? ఆమా సార్ వాడిని పట్టుకుంటే 8 lakhs రివార్డ్ ఉంది సార్. అరే చెప్. ఇంటి బే సారు அந்த అవార్డు రివార్డు 1 లక్ష రూపాయి నీయే ఎడుతుకో. బ్యాలెన్స్ 7 లక్షల రూపాయి నాకు కుడింగే. ఏం రా బిడ్డ, పోలీసుని బొక్కలే లెక్క పెడుతున్నావు. మక్కెలు తీస్తా కొడక. నీ హోటల్లో ఇంకెవరెవరున్నారు చెప్పు జరా. చందనపు చెక్కల వీరప్పన్. ఏంది శాండల్వుడ్ వీరప్పనా? సార్ వాడి మీద కూడా 12 లక్షల రివార్డ్ ఉంది సార్. అరే ఆడింటాడ్రా. మరి ఎల్టీటీ ప్రభాకర్ దండం పెడతా, నీ కాలు మొక్తా. ఎల్టీటీ ప్రభాకర్ ఆడుకున్నాడా? ఆమా సార్ వాడి మీద కూడా 15 లక్షల రివార్డ్ ఉంది సార్. నీకు దండం పెడతా, ఆడింటాడ్రా. ఇక్కడ మొత్తం అయితే చెప్పు. ప్రభాకర్ 12, ఎంతరా? ఈరప్పని 15, మొత్తం ఎంతరా? 25 సార్. అరే లెక్కలావు నీకు. ఎంతరా? 35 సార్. 35. అరే చెప్పండి చెప్పినారా? 35. 35 లాక్ గ్రేట్. మరి హాజీ మస్తాన్. అరే శుభ్, తమ్మకిట ఖరాబైందా? ఆడు సచ్చింది కదా, ఎట్లొస్తాడు రా? దయమై వస్తాడా? అదంతా మనకి ఏమి సార్, మనకు కావాల్సింది పణం. నిజమే అనుకో గాని వాడు నిజంగానే చచ్చిపోతే
వీడే అసలైన వాడు, వాడే డూప్లికేట్ అని చెప్పేద్దాం సార్. జబర్దస్త్ చెప్పినారా? కానీ హాజీ మస్తాన్ గారి నెత్తి మీద ఎంత ఉన్నాయి? 12 సార్. 12 35 లక్షల్లో ఎంత అయినా మొత్తం 37 సార్. అది 47. కరెక్ట్. తమ్మి చిన్న ముచ్చట చెప్తా, ఆ మీదున్న 7 లక్షలు నువ్వు తీసుకోపో, కడమ 40 లక్షలు అతను ఉంటాయి. సార్ నాకు పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది సార్. అట్లా అయితే హాజీ మస్తాన్ గారి నువ్వు ఎత్తుకోపో. అలాగే సార్. సార్ ఎన్నాళ్ళు బేటాల మీద బతికాను, మా తమ్ముడు చదివించుకోవాలి సార్. ఠీక్ ఆ ఇబ్రహీం గారిని నువ్వు తీసుకోపో. మీరు దా ప్రభాకర్ని ఎత్తుకోండి, నేను దా వీరప్పని ఎత్తుకుంటాను. దవా గిట ఖరాబ్ అయిందా? ఆ మాట నేననాలే. ఠీక్ హై. ఏంటి అర్చమేంటి? చాలా ఎవరికో ఎంత భయం వేసింది తెలుసా? నీ అరుపుకి నేను ఎంత భయపడడం తెలుసా? ఏమిటి డాక్టర్ గారు మంచి స్పీడ్ లో ఉన్నారు? అదేంటో అల్క, నిన్ను ఇంత అందంగా చూస్తుంటే నా మనసంతా మబ్బులు చూసి పురివిప్పి ఆడే కోడిపుంజి అయిపోతుంది. పురివిప్పి ఆడేది కోడిపుంజి కాదు, నెమ్మలి. వెరైటీగా ఉంటదని నేను పుంజని మార్చాను. అల్క, నిన్ను చూస్తుంటే నేను భాషాభావం అన్ని మర్చిపోతాను. ఏంటి డాక్టర్ గారు కవిత్వం కూడా చెప్తున్నారు? కవిత్వం వింటావా? ఏంటలా కాలు దూతున్నారు? కార్పెట్ క్లీన్ చేస్తున్నాను. కవిత్వం వింటావా? వద్దు. కవిత్వం చెప్పు. వద్దు. ఒక్కసారి విను. వాంగో ఇది సార్. చెప్ అలాగే రకమైన నగరికి అగ్రి ఫాలో మీ. ఏం చేయాలి? ఏయ్ రాము, నిన్నే ఏంటి అలా ఫ్రీజ్ అయిపోయావు? పెడతా మిమ్మల్ని ఎందు గురించి గుంజుకొచ్చినంటే అలా పబ్లిక్ లా డిఫరెన్స్ ఉంటది కదా, అందు గురించి. ఈ స్వాగతం అంతా మీ గురించే. రే దండ ఏంటనకి అలా నీకు హార్దియా ఆరారో ఈ మా ఇంటికి రన్నో చెల్లున్నది మంచి ఉన్నది. ఆరారో ఈ మా ఇంటికి రన్నో చెల్లున్న. ఆహా, ఎస్ఐ గారు, కొత్త స్టేషన్ ప్రారంభోత్సవం లాగా ఈ ఏర్పాట్లు ఏమిటి? లేదన్నా, నువ్వు ఒక్క పాలి కుడికాలు లోపల పెడితే మా పోలీస్ స్టేషన్ పావనం అవుతుంది, అందు గురించి. కుడికాలేం కర్మ, ఏకంగా 2 కాళ్ళు మంచిగా మెల్లగా. చూడండి అన్న, మీరు ఒక్క పాలి నా గురించి నిజం చెప్తే నా జన్మ ధన్యమైపోద్దన్నా. తప్పు. ఎవరికి చెప్పాలి? ఐజీకా డిఐజీకా? ఏం లేదన్నా, మీరు ఒక పాలి ఐజీ గారికి కనిపించాలన్నా, గంతే. వెరీ సింపుల్. వాళ్ళందరూ కనపడటం మాకు లేదా, వాళ్ళని వచ్చి మాకు కనపడమను. ఓకే ఓకే గట్లనే. గాని వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరు స్మగ్లర్లని ఒప్పుకోవాలి. ఏం స్మగ్లర్ల వెంటాయని బొందా? తప్పన్నా, గట్ల అనొద్దు, గట్ల అనరాదే. మీ డిమాండ్స్ మీరు ఒప్పుకోవాలి. నువ్వు శాండిల్వుడ్ వీరప్పనవి కదూ? ఏ విధవ చెప్పాడు? నీ మీసాలు చూసి నేనే కనిపెట్టినా. ఇవి ఒరిజినల్ మీసాలు కదే బాబు. మీసాలు కావాలంటే నువ్వు పెట్టుకో. ఇదేంటి బాయ్, ఎంటికలు తీసి చేతిలో పెట్టిండు. నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. రేయ్, సార్ పేరు మీద 8 లక్షలు రాసుకో. సార్ 8 లక్షలా? 7 చందాలు ఇస్తున్నారా? మీలాంటి డెకాయిట్లు పట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చే రివార్డ్. ఏ గవర్నమెంట్? ఫామ్ లో ఉన్న గవర్నమెంటా, పడిపోయిన గవర్నమెంటా? అది మనకెందుకే, నువ్వు అజీ వస్తాను కదూ. అజీ వస్తాను చచ్చిపోయాడు కదా. గట్లా అనొద్దే, నిజం ఒప్పుకోవాలి. నీ పేరు మీద 12 లక్షల రివార్డు ఉంది.
12 లెక్కలు ఇస్తా ఉంటే ఒప్పేసుకోవాలా? నేను హాజీ మస్తాను కాదు. గట్లనా రే అన్నం మజాక్ చేస్తుండు. అన్నకు చాయ్ చెప్పరా? ఆ చాయ్తో పాటు మంచి టిఫిన్ కూడా చెప్పాలి. టిఫినా? టిఫిన్కి ఏం కర్మన్నా? నువ్వు శాండిల్వుడ్ వీరప్పని నువ్వు ఒప్పుకో, బిర్యానీ తినిపిస్తా. నేను బిర్యానీలు టిఫిన్లు తినిపిస్తామని మేము డెకాట్స్ అని ఒప్పుకోవాలా? మేము డెకాట్స్ కాదు. అన్న జోక్ చేస్తున్నాడు. జోకు గది సరే గాని నీ ఇంట్లో గంధపు చెక్కలు ఎన్ని ఉన్నాయన్నా? మళ్ళీ గంధం మా ఇంట్లో సరుపు చెక్కలు కూడా లేవో. రే అన్న గరం మీద ఉన్నాడు గాని మంచి కొబ్బరి బొండం తీసుకురా. ఏంటి మీరు కొబ్బరి బొండాలు టిఫిన్లు కాఫీలు పెట్టా ఉంటే మేము డెకాట్స్ అని ఒప్పుకోవాలా? కాదు 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 ఖమోష్. కాదు. మీరు డెకాయిట్లు కాదు. కాదు కాదు. ఓకే ఠీక్ హై. ఇయరా నువ్వు నీ కూతురు పెళ్లి చేయాలి కదూ, అన్ని తీసుకపో. ఒక్కడు భీ వదలొద్దు. పూరా 12 లక్షలు వసూలు చేయి. తీసుకపో. ఏరా నువ్వు నీ తమ్ముడిని చదివించుకోవాలి కదూ, ఠీక్ హై. నువ్వు అన్ని తీసుకపో. ఈవిడ్ని లే నే చూసుకుంటా. పెద్దవారు లెగండ్రీ సార్ లెగండ్రీ. రండి రాము నువ్వేం చెప్పరా మా గురించి చెప్పు. మీరు ఎవరు? ఎంత సారవాడు ఇంత పూల్తుని మీకు తెలియమో? తెలియదు. ఒక వాటి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్ కి రావా తెలుస్తుంది. వీళ్ళు మెంటల్ ఫెలోస్. మెంటల్ హాస్పిటల్ వాళ్ళు పిక్నిక్ తీసుకొస్తే పారిపోయి వచ్చారు. రాము ఇదిగో వెళ్ళియో వీళ్ళకి కానీ రూమ్ ఇచ్చావో ఇక్కడ అందరినీ కలిసియో. నువ్వు పదియో సైడియో. మెంటల్ బ్యాచ్ మీకు నా హోటల్లో రూమ్ కావాలా? మీలాంటి వాళ్ళకి నా హోటల్లో రూమ్ ఇల్లియో. నువ్వు పద నేను వస్తాను. ఓకే ఈ ప్లీజ్. సారో ఎంత సినిమాకి పోయావు? అగ్ని చచ్చిపోయో. ఎక్స్క్యూజ్ మీ, కీ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, పెన్గుటి పేరు సాక్షి, అగ్ని సాక్షి. మనం చూసే సినిమా చాలా బాగుంది కదా? ఎక్సలెంట్ గా ఉంది. నాకు ఆ సినిమాలో ఒక సీన్ మాత్రం చాలా బాగా నచ్చింది. మనీషా కొయిరాలా, జాకీ షరాఫ్, నానా పాటకర్ లిప్ లో కాలు. హలో, ఎవరిని? ఎవరు పలికితే వాళ్ళని. నేను నీకు తెలుసా? ఆకాశంలో చంద్రుణ్ణి తార గుర్తుపట్టలేదా? నేను చంద్రున్నా. భలే జోకులేస్తారండి మీరు. డోంట్ బి సిల్లీ. పద వెళ్దాం. ఏంటలా ఉన్నావు? ఏం లేదు. మరేం లేకపోతే ఎందుకంత డల్ గా ఉన్నావు? ఇందాక లిఫ్ట్ లో ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే నాకెందుకో భయం వేసింది. ఆ మాత్రం దానికి భయం ఎందుకు? అంటే ఇంతకు ముందు అమ్మాయి నాకు ఎక్కడ కూడా పరిచయం లేదే. చూడండి, మీరు డాక్టర్ కదా. అవును. చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చిపోతూ ఉంటారు. కరెక్ట్. అలాగే అమ్మాయి కూడా ఎప్పుడైనా వచ్చుండొచ్చు. అంత దానికి ఎందుకు ఇంత సీరియస్ గా ఆలోచించడం? అంతేనంటవా? యా. అయినా నాకెందుకో భయంగా ఉంది. నేను వదలను. ఇదే వద్దు, ఏదో కథ చెప్పి ముద్దు పెట్టుకుంటా అనుకుంటున్నావా? పెట్టుకుంటా. వద్దు వద్దు, ముద్దు పెట్టుకుంటా ప్లీజ్. వద్దు ముద్దు ముద్దు. భయ్యా ఆ పోలీస్ బొరాలేమో బొక్కలు తీసి పంపిరి, ఆ ఓట్లోడేమో సామాన్ తీసి బయట పడేసే. ఇంకెన్నాళ్ళు ఉండాలి భయ్యా ఈ టెంట్ లో? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాట. ఏమైందిరా నీకు? నువ్వు ఇప్పుడు బ్రిటిష్ కలెక్టర్ రూదర్ఫోర్డ్ తో మాట్లాడుతున్నావు. ఎరికేనా? ఓ మై గాడ్, పోలీస్ దెబ్బలతో వీడికి పూర్వజన్మ గుర్తొచ్చినట్టుంది. పోయిన జన్మలో అవి రూదర్ఫోర్డా? ఎస్. రామరాజు ఎక్కడా? గంటం దొర ఎక్కడా? వస్తున్నారు, అందరూ వస్తున్నారు.
వాళ్ళందరికీ ఫోన్ చేశాం. దివే అన్నా నేను పిచ్చప్పుడు తగ్గుతాడే. తగ్గుద్దురా, ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి కొట్టుడు కొడితే అదే సెట్ అవుద్ది. పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ వచ్చింది మీరేనా? అవును సార్. మీరెవరు? మాయ్ దావూద్ ఇబ్రాహిం తే. దావూద్ ఇబ్రహీమా? మీరు గల్ఫ్ నుంచి ఎప్పుడు వచ్చారు సార్? 2 గంటే పైలే. మీలో నా వేషం వేసింది ఎవరు? నేనే బాయ్. నీ గెటప్ ఎలా ఉంది? నువ్వరకే బచ్చే. నా వేషం వేసి నా మార్కెట్ పడగొడతావా? कितने कले जा रहे तुम्हारे को? फिर एक बार ऐसा करे तो मार डालूंगा. चलो. ఇదేందన్ను నీ కోసం దుబాయ్ స్పెషల్ ఫ్లైట్ వచ్చినట్టున్నాడు రా. ఊరుకోనా, ఇంకొంచెం అయితే చంపేసేవాడు. ఏంట్రా ఒరే, నీ పర్సనాలిటీకి వాడి గెటప్ వేస్తే ఊరుకుంటాడ్రా? వాడికి సిగ్గు పౌరుషం ఉంటాయి కదా, వాడు కాబట్టి ఊరుకున్నాడు రా. అదే నేనైతే రాము, ఈ చల్లని గాలిలో ఇలా ఎదురెదురుగా కూర్చుని కూల్ డ్రింక్ తాగుతుంటే నీకేమనిపిస్తోంది? జలుబు చేస్తే అమృతాజన్ రాయక తప్పదనిపిస్తుంది. యూ సిల్లీ, నాకు మాత్రం స్వర్గం జంక్షన్ లోకి వచ్చా అనిపిస్తోంది. నిజమే అల్క. అందమైన వాతావరణం, పచ్చటి చెట్ల మధ్య నువ్వు నేను ఈ స్విమ్మింగ్ పూల్ నిజమైన ప్రేమికుడి. స్వచ్ఛమైన నిండు గుండెలాగా ఆనందంగా కదలాడుతూ మనల్ని చూసే స్విమ్మింగ్ పూల్లో నీళ్లు. ఆపేసావేం రాము? ఏమైంది? మాట్లాడు, ఇంకా అలాగే మాట్లాడు. ఈ ఆనందంలో ఊపిరి అడక మాటలు రావడం లేదు. ఏమిటి రాము, ఏమైంది? వెళ్ళవా? ఎక్కడికి? ఆకలిగా ఉంది, రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం. ఏమిటిది? ఎవర్రా ఈ అమ్మాయి? సాక్షి, అగ్ని సాక్షి. నువ్వు నోరు మీద రూదర్ఫర్డ్. ఎవరో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది, వెంటనే తెలుసుకోవాలి. తొందరగా వచ్చి కూర్చో. అబ్బా, ఇందాకే కదా బ్రేక్ఫాస్ట్ చేసాం, అప్పుడే ఆకలిందా? ఆకలి అయిందా లేదా కదా పాయింట్, ఏదో తినాలి అంతే. అదేమిటి చోటలు పడుతున్నాయి? చలికాలం కదా, చలికాలంలో కూడా చోట్లు పడతాయిలే. ఏమిటో అంతా ఏమయో. నీకు కావాల్సిన ఆర్డర్ చేసుకో, నేను టాయిలెట్కి వెళ్ళొస్తాను. అది ఆ పని చేయాలి. ఏం కావాలి సార్? ఓ 10,000 అప్పు కావాలయ్యా. వేడివేడిగా తెస్తాను సార్. ఈడెవడండి బాబు, నేనే ముద్దు అనుకుని నాకడ ముద్దులో ఉన్నాడు. హాయ్ రాము. హాయ్. మీరేమో నాకు గుర్తులేదండి. మర్చిపోయావా? మర్చిపోయినట్టు నటిస్తున్నావా? మీరెవరో నాకు తెలీదు. ఎందుకు వెంట పడుతున్నారు? ఎంత మారిపోయావు రాము, నన్నే గుర్తుపట్టలేదా? ఎవరో తెలిస్తే కదా గుర్తుపట్టడానికి, ఎప్పుడైనా చూస్తే కదా మర్చిపోవడానికి. వద్దు రాము, నా మీద కోపం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు, నీ కౌగిల్లో ఊపిరాడకుండా బిగించి చంపేయి. అంతేగాని నేనెవరో తెలియనట్టు మాట్లాడుకో. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ మినిట్. చెప్పు రాము, చెప్పు. నా తప్పే ఉంటే చెప్పు. నేను నీకేం ద్రోహం చేశానో చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? సాక్షి, అగ్ని సాక్షి. ఇంకా ఏమైనా కావాలంటే మా ఆయన అడిగి తెలుసుకో. మాట్లాడేది రాము, మనది 7 అడుగుల బంధం కాదు మర్చిపోవడానికి, 3 ముళ్ళ ముచ్చట కాదు తెంచేసుకోవడానికి, 3 యుగాల అనుబంధం. రాము, రాము, ఈవిడ మీకు తెలుసా? నాకు తెలీదు. ఈడెవరు నాకు తెలీదు. నిన్న చెప్పేస్తుంది. రాము, అది కాదు, ప్లీజ్ నా మాట విను, ప్లీజ్. చూడండి, తనకి తెలీదు అన్న తర్వాత ఏమిటి న్యూసెన్స్? నో, ఇది న్యూసెన్స్ కాదు మేడం. హీస్ మై లైఫ్, హీస్ మై లవ్, హీస్ మై లాస్ట్. చెప్పు రాము, నాలో ఏం లేదని కాదంటున్నావు, నాలో లేని ఏది ఈ అమ్మాయిలో ఉందని వెంట పడుతున్నావు. చెప్పు రాము, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, టెల్ మీ ప్లీజ్. రాము, షట్ అప్. చూడండి మేడం, మీరు పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు. మీకేం చెప్పినా అర్థం కాదు, అతనికి ఎంత చెప్పినా అర్థం అవుతుంది. కెప్టెన్. ఎస్ మేడం. ఈవిడెవరో పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు, సెక్రటరీని పిలుస్తారా? ప్లీజ్ హెల్ప్ అస్. ఓకే మేడం. నేను చెప్పేదేమిటో మీకే అర్థం కావట్లేదు, వీళ్ళకే అర్థం అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏయ్, ముట్టుకుంటే తినడానికి చేతులుండవు. రాము, నువ్వు కళ్ళు తెరిస్తే కనిపించేది నేనే, నీకు వినిపించేది నా గుండె చప్పుడే. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. లెట్ us కంటిన్యూ దిస్ వార్. బాయ్. సర్ప్రైజ్. ఈ అగ్ని సాక్షి ఎవరు?
దీని చరిత్ర ఏమిటో వెంటనే తెలుసుకోవాలి. ఈ రూదర్ఫర్డ్ వెంటనే ఈ అగ్ని సాక్షి ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసుకుంటాడు. నేను ఫ్లాష్ తెస్తా. ఎందుకు రాసేస్తే బ్యాక్ అంటే తెలుసు. ఈగల పెంట ఎరువులు బస్తాలు పోసుకుని వాళ్ళు వెంటబడ్డారు. రూదర్ yes brother follow me. హలో ఏ రాము, ఒకసారి బాగా గుర్తు చేసుకో. ఇంతకుముందు ఎప్పుడు అమ్మాయి చూడలేదా? నేను ఫస్ట్ టైం చూసింది ఈ హోటల్లోనే, మాట్లాడింది ఈ హోటల్లోనే, పోట్లాడింది ఈ హోటల్లోనే. మరి ఏ ధైర్యంతో అమ్మాయి నీ పెళ్ళానని తెగేసి చెప్తుంది? నన్ను నమ్ము. దాన్నే కాదు, ఇంతకు ముందు నేను ఎవరిని చేసుకోలేదు, నన్ను ఎవరు చేసుకోలేదు. హలో, ఎవరు? సాక్షి, అగ్ని సాక్షి. నువ్వా? ఏంటి మళ్ళీ ఫోన్ చేసావు? భార్య భర్తకు ఫోన్ చేయకపోతే ఇంకెవరికి ఫోన్ చేస్తుంది? ఇలా ఫోన్ చేసిన వాళ్ళందరూ భార్యలు అయిపోతారా? డోంట్ ఇరిటేట్. రెస్టారెంట్ లో నేను నీ భార్యని కాదన్నప్పుడే నాకు చనిపోవాలనిపించింది. నువ్వు చావకపోయినా నాకే చంపేయాలనిపించింది. మరణమైనా నీ చేతుల్లో మధురమే డియర్. అగ్ని సాక్షిగా ఈ అగ్ని సాక్షి మెళ్ళో తాళి కట్టావు. నువ్వు నా భార్య అనడానికి ఏంటి ఆధారం? సాయంత్రం 7 గంటలకి నా రూమ్కి వస్తే మన పెళ్లి నాటి జ్ఞాపకాలు, అగ్ని సాక్షిగా చేసుకున్న మన ప్రమాణాలు చూపిస్తాను. మన్య ప్రజలకిద్దాం. మామూలు కనెక్షన్ కాదు సార్, ఎఫెక్షన్ కనెక్షన్. అసలు ఆ పిల్ల హాస్పిటల్కి ఎలా వచ్చింది? ఆటోలో. సర్లే, ఎలా వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అని అర్థం. ఎందుక? అమ్మాయిని కుక్క కరిచింది. వీధి కుక్క కాదు, మగ కుక్కే. కొంపదీసి మా కుక్క కాదు కదా? నో డౌట్, అదంతా మీ బ్రిటిష్ మమ్మీ చేసిన ఇష్క్ ఇష్క్ ప్లాన్. మీ మమ్మీ కుక్కర్ గడిచింది, ఆ కుక్క ఆ అమ్మాయిని గడిచింది, ఆ అమ్మాయి మా వాణ్ణి గడిచింది. రేయ్, ఇప్పుడు ఈ కుక్క మార్కు ప్రేమ నుంచి మా వాణ్ణి రక్షించడం వెళ్ళారా? వెరీ సింపుల్. ఓసారి ఆ చెవిలా కొరకనివ్వండి. ఈ ఒక్క లడ్డు తిను బాబు. వద్దు మనీషా, నేను తినలేను, నా వల్ల కాదు. ఇంత చిన్న లడ్డు తినలేవా? ఏంటి ఇది చిన్న లడ్డా? తయారు చేసినందుకు నిన్ను, తిన్నందుకు నన్ను గిన్నిస్ బుక్ వాళ్ళు మన పేరు అట్టనే రాసుకుంటారు. తప్పు బాబు, అలా అనకూడదు. నీ దృష్టి నీకే తగులుతుంది. రౌడీలు వచ్చావు, లేచి నుంచో. ఈడియట్స్ ఆఫ్ ఇండియా. నీ జాయింట్లు చేద్దామని వస్తే కేరళ చేస్తావేంట్రా? డోంట్ టక్ దట్టి ఫెలోస్ అప్. చూడు మనీషా, ఈ రోడి రాసుకెళ్తూ నిన్ను కేర్ చేయడం లేదు. చూస్తున్నా చూస్తున్నా. ఏంటే నువ్వు చూసేది? రేయ్, ఈ ముసల్దానికి తలబిరుసు బాగా ఎక్కువైపోయింది, పట్టి బయటేసాయి. అన్నా, ఈ ముసలి డబ్బా లెగస్తలేదే. విన్నావా మనీషా, నువ్వు ముసలి డబ్బా అంట. వింటున్నా వింటున్నా. మా మనిషిని ముసలి డబ్బా అంటావా? మలబార్ ఫారెస్ట్ లో తిరిగే ముళ్ళ పంది మొహం నువ్వును. ఈ లడ్డు తింటూ ఉండు బాబు, వీళ్ళకి జాకీ చాన్ జేజ్ గాని చూపిస్తాను. ఏంట్రా, రౌడీలు లోపలికి పంపి అరగంట పైనైంది. వీళ్ళు మన వాడిని ఏమన్నా బెదిరిస్తున్నారా, లేకపోతే ఇంట్లో సామాన్ సర్దేసుకుంటున్నారా? ఐఎమ్ బాండ్, జేమ్స్ బాండ్ 555. మన ప్లాన్స్ ఇప్పుడు ఫెయిల్ అవ్వు. ఈ పాటికి మన వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసే ఉంటారు. ఏం స్టార్ట్ చేశారో ఏంటో, ఇక్కడ నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఇప్పుడు కేకలేంటరా? నిజంగానే కొట్టి చేస్తున్నారేమో. ఊరుకోండి సార్, వాళ్ళు అసలే సినిమా ఫైటర్లు. రియల్ ఫైట్ తక్కువ, రీ రికార్డింగ్ ఎక్కువ.
వాళ్ళు అలా పారిపోతున్నారు? ఒరే కోటేష్, ఈ రౌడీ పంపింది ఎవరరా? పోన్లే మమ్మీ, నీ ఫైటింగ్ కెపాసిటీ ఏమిటో తెలుసుకుందామని టెస్ట్ చేయడానికి వచ్చారు. ఎక్స్క్యూజ్ చేసేయ్. ఏడిశారు. మళ్ళీ వస్తే చిల్లీ చికెన్ చేస్తానని చెప్పు. అది సరే, నేను చెప్పిన పని ఏం చేశావు? అయ్యిందా లేదా? అయ్యట్టుగానే ఉంది. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో మమ్మీ. ఇట్స్ ఆల్ రైట్ మై మెంటల్ సన్. బాయ్. ఈ సీన్ లో ఏదో బొక్కున్నట్టుంది సార్. బొక్కుంది సీన్ లో కదరా, నీ బుర్రలో. ఇక నుంచైనా కొంచెం క్వాలిటీ ఉన్న అసిస్టెంట్ పెట్టుకో. నమస్తే అన్న. ఓ నమస్కారం, నమస్కారం, వణకం, గుడ్ మార్నింగ్. ఎవర్రా మీరు? చెప్పుకుంటూ చూద్దాం. జమిని టీవీ ఫజరా బాబు. నేను చెప్పలేదు, మీరే చెప్పండి. వరే వరే, నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడది. అన్నా అన్న, ఇది సికింద్రాబాదా హైదరాబాద్ అన్న? హైదరాబాదు సికింద్రాబాదు ఒకటే బాబు. మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డం ఉంటది. ఓహో, వరే వరే, నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడది. అన్నా, దాన్నే ఉంటారన్నా? సూర్యుడు. వరే వరే, ఈ ఊళ్ళో కూడా సూర్యుడే అంటారట. మీ ఊళ్ళో ఉంటారు బాబు. మా ఊళ్ళో కూడా సూర్యుడే అంటారులే. వరే వరే, నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడది. అన్నా, అపోలో హాస్పిటల్ దగ్గర, చార్మినార్ దగ్గర. వెరీ సింపుల్. నీకేది కనపడుతుందిరా? అపోలో హాస్పిటల్ అదే దగ్గర. ఒరే, అంటే మనకి ఏది కనపడితే అదే దగ్గర ఉన్నట్టు. మరైతే అన్నా, సూర్యుడు కనపడుతున్నాడు, చార్మినార్ కనపడట్లేదు, అయితే ఏ దగ్గర ఉన్నట్టన్నా? మీకు దండం పెడతానురా, నన్ను ఏదించొద్దురా. ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా. అసలు మీ పేర్లేంటి, మీ దేవుడు రా? మరన్నా, నా పేరు పీటర్ అన్న, వీడు గురవయ్య, వీడు ఒరే రిక్షన్న. చిన్న ఉద్యోగాలు చేసుకున్నాను. ఏం ఉద్యోగాలు బాబు? అన్నకు చీఫ్ మినిస్టర్, వీడికి మేలైతే చాలన్నా. వీడి కలెక్టర్. చిన్న చిన్న ఉద్యోగాలు. వెరీ సింపుల్. ఏదో బతకడానికి. మరి ఈ ఉద్యోగాలు మీకు కావాలంటే 2 నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలి. అసిస్టెంట్ లా? అన్నా, నీ బాంచనన్నా, నీ సూచన ఆగండి. కాలు మొక్కుదు గాని ముందు లేవండి. అర్జెంట్ గా మీ గెట్టపలు మాట్లాడి. డాక్టర్, ఒక ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ పట్టేశారు. ఏంటది? అదేమిటంటే, నీ గుండెని వాళ్ళకి అలక ఆంధ్ర బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంది. ఆంధ్ర బ్యాంక్ లో క్యాషియర్? అరే చెప్పరా. చెప్తాగా. అది మీ ఇద్దరి మధ్య లవ్ బాగా పెరగాలంటే నువ్వు వెంటనే ఓపెన్ చేయాలి. ఏంటి, టీ బంక? మరి అదే, అకౌంట్ ఓపెన్ చేయాలరా. అకౌంటా? అరే చేతిరాజు, నీ సంగతి నాకు తెలుసురా. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసురా. గుడ్ మార్నింగ్ డార్లింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చిచి, నువ్వా? ఒక్క ఇంజెక్షన్ తో పోయేదానికి 14 ఇంజెక్షన్లు బొట్టు చుట్టూ చేస్తావా? నువ్వంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. మేడం ఏంటి? బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం. చెయ్యండి. మీ చేతుల మీద అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు 10 హవాలా కేసులు తగిలి అకౌంట్ పెరిగే ఛాన్స్ ఉంది మేడం. సారీ, అకౌంట్ ఓపెన్ చేసే పని నాది కాదు. అఫ్ కోర్స్, ఈ బ్యాంక్ లో క్యాషియర్ అయినా, మేనేజర్ అయినా, ప్యూన్ అయినా, లవర్ అయినా, చిచ్చి అన్ని మీరే. ఈ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్ మీద సంపంగి మొగ్గ లాంటి మీ వేళ్లతోటి సంతకం పెట్టించుకోవాలి. షట్ అప్ అండ్ గెట్ అవుట్. గెట్ అవుట్. ఏంట్రా, చెప్పింది ఒకటి జరిగింది ఒకటి. మన బ్యాడ్ టైం రా. బ్యాడ్ టైం కాదు, గుడ్ టైమే. అమ్మాయితో చెప్పేమంటావా? ఏం చెప్తావు? నా కల్లో కనిపించే రాణి నువ్వే, మైనే ప్యార్ కియా, దుల్వాలే దుల్హనీ లే జాయేంగే అని చెప్పేస్తారు. చెప్పు. ఈ విషయం చెప్పామనుకో, అసలే అమ్మ ఇరిటేటింగ్ గా ఉంది. బ్యాంక్ లోని స్టాఫ్ అందరితో కలిసి పిచ్చ కొట్టుడు కొడుతుంది. మేడం అకౌంట్. మేడం అకౌంట్ అండి. ఒక్కసారి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలి. బ్యాంక్ దోపిడీ చేయడానికి వచ్చాం. ఎవరైనా కదిలారో ఏంటిది? ఆ పేరు పీటర్ కాదు, వీడి పేరు గురవయ్య కాదు, వీడి పేరు ఒరే రిక్ష కాదు, వీడి జేమ్స్ కానే కాదు. పేర్లు ఎందుకు చెప్పడం? అది కాదు బాసు, ఒకవేళ పోలీసులు వస్తే మన పేర్లు చెప్పి బ్యాంకు దొంగతనం చేసి మనం కాదని చెప్పడానికి. చేసేయమంటావా? ఏం చేస్తావురా? డెక్కైట్లతో ఫైటా? నన్ను బిగ్ బాస్ అనుకుంటున్నావా? లేదు, చిన్న బాసువే. దట్స్ గుడ్. అమ్మాయితో లవ్ సైట్స్. లవ్ సైట్సా? ఈ టైంలోనా? యా. వద్దురా నో ప్లీజ్. నో. అరే
కదిలేమంటే కాల్చి పారేస్తా. ఆర్డర్స్ ఇచ్చే వరకు కదిలేమంటే కాల్చి అవతల పడేస్తాం. మీరు చెప్పాక కదలండి. ఈ గెటప్ లో వచ్చారు ఎవరండి మీరు? బ్యాంకు దొంగతనం చేయడానికి వచ్చాం దొంగలం. అయ్య బాబోయ్. సర్దండి. అలాగే ఏంట్రా అలా చూస్తావా? సర్దో. మాట లెక్కలేదా? కాల్చేస్తాడు పోతారు బాబు. మేనేజర్ లేదురా. థ్యాంక్స్ మేడం. ఆంధ్ర బ్యాంకు అందరి బ్యాంకు. మీ బ్యాంకుని మీరే కాపాడుకున్నారు. టింగ్ టింగ్. జస్ట్ షట్ అప్. ఓహో, మేమందరం ఇంత టెన్షన్ లో ఉంటే నువ్వు నాకు కన్ను కొడతావా? నువ్వు అసలు మనిషివేనా? మేడం ఎంత మాట అన్నారు మేడం. ఒక మనిషిని పట్టుకొని మనిషి అంటారా? ఛీ! ఇతను మనిషా? మనుషుల్లో దేవుడు మేడం. ఇతను మీకు కన్ను కొట్టింది కోపం రప్పించడానికి. ఎందుకు రప్పించాలి? అదేంటి మేడం, ఫైలు విలనికి తగలాలి కదా, ఎందుకు ఇస్రాయలి? రివాల్వర్ జారిపోవాలి కదా, డెకాయిట్లు దొరకాలి కదా. వద్దురా. చిల్లులు పడ్డ కరెన్సీ నోటైనా చెల్లుతుందేమో గాని సిరా మార్కులు పడ్డ నోటు చల్లదు. ఆమె మనసులో పడ్డ మార్కులు ప్రిన్సోప్తో ఉతికినా పోతూ. విన్నారా మేడం, విన్నారా? ఒక త్యాగమూర్తి అనవసరపు ఆవేదన. మీ ఉద్యోగం కాపాడాలని మీకే కన్ను కొట్టడం అతను చేసిన నేరమా? తనకున్న చిన్న బ్రెయిన్ ఉపయోగించి మీ బ్యాంకుని కాపాడటమే అతను చేసిన ద్రోహమా? ప్రాణాలకి తెగించడం, డెకాయిట్లను ఎదిరించడం అతని పాపమా? వద్దురా, మళ్ళీ వద్దు. భ్రాంతిలో ఉన్న నీళ్లు భ్రాంతికే తెలుసు. నా కళ్ళలో ఉన్న నీళ్లు ఎవరికి తెలుసు? విన్నారుగా మేడం, ఒక ఉదాత్తుడి ఉదర ఆవేదన. ఇలాంటి త్యాగాలు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఎప్పుడైనా చేశారా? అతని ప్రేమ 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 ప్రేమ, అతని త్యాగం త్యాగం. మీ హార్ట్ అకౌంట్ లో ఓపెన్ చేయండి మేడం, ఓపెన్ చేయండి. ప్రేమ పొంగి పొర్లిపోతుంది. వెళ్దామా డాక్టర్? ఏరా, నువ్వు ఒక జేమ్స్ బాండ్ 555, నీకు ఒక గెటప్, నీకంటే చవట్లు నీకు అసిస్టెంట్లు. వాళ్ళ ప్రేమను నాశనం చేయండి అంటే స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ని స్వదేశీ డబ్బుతో పెంచినట్టుగా పెంచారు. కాకా హోటల్లో సింగిల్ టీ సంపాదించడం చేత కాదు కానీ బ్యాంక్ రాబరీకి పెద్ద ప్లాన్. అసలు ఏం జరిగిందంటే? ఏం జరగాలయ్యా? జరగకూడదు జరిగిపోయిన తర్వాత. అసలు దీనికన్నా కారణం ఏంటండి? నేను చెప్పే మాట కనుక వీడు ఉంటే ఏ వాళ్ళ పెళ్లి చేసేవాడివా? ఎవడు సార్ పెళ్లి? వీడొకడు లీకేజ్ అయినటువంటి డ్రైనేజ్ గొట్టంలాగా నీ కాలు ముక్తా బంచన్, నీ కాలు ముక్తా బంచన్ అని అడవిలో గొన్నెనుగులాగా తింటమే తప్ప పనికి రాడు. సార్ మీరు ఇంకోసారి ఛాన్స్ ఇస్తే ఏం సోమనం చేస్తావా? ఎవరికి సార్? వీడితో నీకు పోతావు. ఇదిగో బాండు. ఎక్స్క్యూజ్ మీ, బాండ్, జేమ్స్ బాండ్. ఈ బ్యాండ్ కి ఏం లోట్లేదు. రేయ్, ఆ పిల్లే కదరా మా అబ్బాయి గొంతులో గుచ్చుకున్న గులాబీ ముళ్ళు. కమింగ్. మేడం, కూల్ డ్రింక్స్. మీరు ఏ టైంలో ఏం తాగుతారో తెలుసు కాబట్టి తెచ్చాను మేడం. షట్ అప్. వెల్కమ్ మేడం. అలక వేరే ని లవ్ చేస్తున్నట్టున్నాడే. యూ షట్ అప్. ఇప్పుడు ఒక పందెం. బాటిల్ మీద మూతని ఓపెనర్ లేకుండా ఓపెన్ చేయాలి, లేకుంటే కూల్ డ్రింక్స్ లేవు. ఓకే, అది కూడా గోడుతోనే ఓపెన్ చేయాలి. ఓకే? మూత. ఈ మూతల కక్కుర్తి ఇప్పుడు వద్దు సార్. కక్కుతుంటానంటా. ఒకటా రెండా 6 మూతలు. అయ్యో 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 మూత మీద చచ్చిపోతాడేమో. ఏంటంటే సరే, ఆ మూత మీద చచ్చిపోతే నా 2 లక్షలు ఎవరిస్తాడు? మా 3 లక్షలు ఎవరిస్తారు? 5 లక్షలు ఎవరిస్తారు? నా 4 లక్షలు ఎవరిస్తాడు? అవునండి, మామూలు వడ్డీ, చక్కెర వడ్డీ, బారు వడ్డీ, ఈ వడ్డీలోనే కూడా చచ్చిపోతే అమ్మో చావకు సార్. అయినా మీరు మింగింది వెన్న ముద్ద కాదు, కూల్ డ్రింక్స్ సీసా మూత. అది చేయి పెట్టుకెళ్ళినా రాదు. ఐడియా ఏంటది? ఎలాగూ మూత మింగాడు కనుక కూల్ డ్రింక్ సీసా కూడా మింగిస్తే. అయ్యో, దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉన్నాడా? డాక్టర్ 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 మూతో తీయడానికైనా వేయడానికైనా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు. ఆల్ ఇన్ ఆలీ డాక్టర్ రాము అని. అతని దగ్గరికి వెళ్దాం పదండి. ఏంటండి ఇంజక్షన్ అంటే భయమా? అదే లేదు, ఈయన మింగిన మూత డాక్టర్ కొట్టేస్తాడేమో నేను భయం. ఏమిటి అలా చూస్తున్నారు? అతను మీ అబ్బాయి, ఆపరేషన్ చేస్తే పర్లేదు, ఏం కాదు. అబ్బా, మీరు చచ్చిపోతే వాళ్ళిద్దరు విడిపోతారు. వాళ్ళిద్దరు విడిపోవడానికి మీరు ప్రాణత్యాగం చేస్తే నష్టమే లేదండి. పైగా మీకు అక్బరంత పేరు వస్తుంది. ఇలాంటి మూతలు మిగతా నాకు ముందే తెలుసు.
ఒరే శేఖర్ నాకున్నది ఒకే ఒక సింగల్ అప్ప ఎలాగైనా కాపాటం ఎలా ఏముంది గొంతును అడ్డంగా కోసి మూతను బయటికి తీయడం నువ్వేం చేస్తావు మాకు తెలీదు ఈయన పోయినా పర్వాలేదు కానీ ఆ మూత మాత్రం బయటికి రావాలి డోంట్ వరీ అప్ప మీరు జాగ్రత్తగా కోసి మూత బయటికి తీసి మళ్ళీ జాగ్రత్త కుట్టేస్తా. అలాగే మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి? నాకు తెలిసిన టైలర్ ఒకడు ఉన్నాడు, వాడు తీసుకొస్తే సూది దాన్ని తీసుకొని టక్ 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 కుట్లేస్తాడు. మాకు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లోనే టైలరింగ్ నేర్పిస్తారు యూనో. మరి ఇంకే ఆపరేషన్ ధైర్యంగా చేసాయి. అమ్మో అరే కంగారులో కడతాన్ని ప్రాణం చేస్తానేమోరా. ఆ అమ్మాయిని చూసావా? నిన్నే గమనిస్తుంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ నేను చేశాను అనుకో, ఆ అమ్మాయి నన్ను చేస్తుంది. అదే నువ్వు చేసావు అనుకో, అయస్కాంతంలో లట్టుకోలేకపోతుంది. అయస్కాంతం అయస్కాంతం ఎక్కడ ఉందా? ఇప్పుడు అయస్కాంతం అడుగురా. ఓకే అబ్బా చివరిసారిగా నీకు ఇష్టమైన దేవుని గొంతులను తలుచుకో.